హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, ఎలాగనిపిస్తుంది? చాలా వరస్ట్ గా అనిపిస్తుంది. ఈ చెత్త షో మేము ఇంకా ఎందుకు చూస్తున్నాము, ఇంకా పిచ్చి వాళ్ళని అవ్వడానిక అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో అస్సలు వాళ్ళ జడ్జిమెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే అస్సలు నాకు వాళ్ళ జడ్జిమెంట్ అయితే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే బిందు మాధవిని ముందు సీజన్స్ లో విన్నర్ చేశారు కదా, విన్నర్ చేసి ఆడపులి అన్నం అయితే జరిగింది. సో ఇంకా తోపులా ఫీల్ అయిపోతుంది. నవదీప్ అయితే చెప్పవసరం లేదు, ఊరు నుంచి వచ్చావా అన్న అక్కడి నుంచే మనం చూస్తాం నవదీప్ ని అసలు ఎట్లుంటది ఏంటి ఎలా మాట్లాడతారు అనేది. అభిజిత్ గారి మీద కొంచెమైనా ఒపీనియన్ ఉండే మంచిగా, సో ఆయన కూడా ఇప్పుడు చూస్తే మొత్తం పోయింది. అంటే ఇష్టమైన వాళ్ళందరూ కూడా హగ్గులు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళకి అందరు కూడా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడు ఆయన. అట్లా తయారైంది ఈ బిగ్ బాస్. అసలు ఎందుకు అగ్ని పరీక్ష పెడుతున్నారు, ఎందుకు కాంగ్రెస్ ని పిలుస్తున్నారు, అసలు ఎందుకు వాళ్ళని తిట్టి అవమానించి హట్ చేసి పంపిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పుడు అభిజిత్ గానీ మిగతా కంటెస్టెంట్ అంతా ఉప్పల బాలు అనేది చాలా కాంట్రవర్సీ, దాన్ని ఎలా చూస్తారు? అవును, అసలు ఉప్పల్ బాలుని రిజెక్ట్ ఎందుకు చేశారు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఎలాగో ఒకలాగా ప్రజల్ని, అంటే ఎవరైతే మనం ఉన్నామో వాళ్ళని ఎంటర్టైన్ చేసి, అలాగా ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ చేసి మరి పైకి వచ్చే చాలా మందిని మనం చూసాం. ఆయన కష్టపడే పైకి వస్తారు కానీ బెట్టింగ్ యాప్స్ కూడా చేయలేదు. సో అలాంటి పర్సన్ ని ఎందుకు రిజెక్ట్ చేస్తారు అనేది నాకు అర్థం కాదు. ఫస్ట్ థింగ్, రిజెక్ట్ చేశారు. నువ్వు ట్రాన్స్ అనడం అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ బిందు మాధవిని కానీ నవదీప్ని కానీ వీళ్ళని ఎవరినైనా సరే లెస్బియన్ ఇంకేమైనా వర్డ్స్ యూజ్ చేస్తే వాళ్ళు రిటర్న్ క్వశ్చన్ తీసుకుంటారా అని నేను అడుగుతున్నాను. అలాంటి పర్సన్ పట్టుకొని ఇప్పుడు ఫామ్ లోనే చెప్తారు కదా వాళ్ళు మేలా ఫీమేల్ అనేది, వీళ్ళు చూసుకోలేదా, లేకపోతే కావాలని కాంట్రవర్సీ అవ్వాలనా, లేకపోతే రేటింగ్ గురించా? అంటే వీళ్ళు షో హిట్ అవ్వాలంటే వీళ్ళు ఏదైనా చేస్తారు అనమాట. అలాంటి ట్రాన్స్జెండర్ ఏంటి, వాళ్ళు ఏదైనా అంటారు, ఎక్కడికైనా వెళ్తారు. చాలా వరస్ట్ గా ఉందండి అస్సలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాకు అస్సలు నచ్చలేదు. శ్రీముఖి ఆయన రన్నింగ్ రాజా అనే ఆ పర్సన్ వస్తే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. దగ్గరకు వచ్చి చంప పగిలితే దగ్గరకు వచ్చావంటే అంటుంది. వేరే వాళ్ళకి వెళ్ళి నువ్వు హగ్గిస్తావా, నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తావా, నువ్వు అంత సపోర్ట్ చేస్తావా? మీది మాది మదనపల్లి, మీది మాది నిజామాబాద్, అప్పుడు ఓకేనా నీకు? అంటే మీ ఊర్లో కలిస్తే ప్రాంతీయ భాషలు కానీ ఊర్లో ఏమి కలిసినా నీకు ఓకే. ఇలాంటి వాళ్ళు మాత్రం నువ్వు అంటే ఊరు నుంచి వచ్చారు అనే కదా, అంటే ఇంత డిఫరెన్షియేషన్ ఎందుకు చూపిస్తున్నారా అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కదా, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద తోపులా ఫీల్ అయిపోతున్నారు అంతే, ఏం లేదు. వాళ్ళు కూడా మనం ఓట్లేస్తేనే వాళ్ళు ఈ రోజు విన్నర్ అయ్యి ఇక్కడ ఆ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జెస్ అయ్యారు. అది వాళ్ళు మర్చిపోతున్నారు అంతే. అది వాళ్ళు మర్చిపోయి ఏదేదో మాట్లాడి ఇప్పుడు ఎవరెవరినో కించపరిచి ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. దాని మీద మా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు సెలక్షన్ ఎంతమందో దానికి అప్లై చేస్తారు. మీరు అగ్ని పరీక్షకు సెలక్షన్ అయినాకనే వీళ్ళు మమ్మల్ని నిజంగా చేసిరని చంకలు కొట్టుకొని పోయినాక ఉప్పల వాళ్ళ గురించే చెప్తావు. ఉప్పల వాళ్ళు ఆడిపోయినాక ఈ మేడం గారు ఏమడిగింది, నువ్వు గే అని అడిగింది. ఆ సారు మనముద్దుడు ఏమడిగిందంటే, ఏంటి నువ్వు చీర కట్టుకున్నావు, దేశానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇంకా ఒక 3-4 మాటలు వరగలుగా మాట్లాడిండు. మరి ఉప్పల బాలు ఈయన కంటే ఏమన్నా తక్కువనా అని మేము అనుకుంటున్నాం. అంటే నవదీప్ కంటే ఏమన్నా తక్కువనా అంటే, ఈయన సినిమాలు తీసి నేను హీరోగా అవార్డుల మీద అవార్డు, నంది అవార్డులు అన్ని తీసుకున్న వ్యక్తి ఏం కాడు. ఎందుకంటే ఏదో సినిమాలో ఒక దాంట్లో 2 దాంట్లో హీరోగా చేసిండు. మరి జడ్జిమెంట్కి పిలిచేట వాళ్ళకి ఏం లేదా, మంచోడా చెడ్డోడా, సెలక్షన్ ఎలా చేయాలా అన్నది ఒకటి ఆలోచించి మాట్లాడాలి. ఒక మగ వ్యక్తి ఉప్పల బాలు ఒక పేదింటి బిడ్డ, ఆ పేదింటి బిడ్డను పట్టుకొని గేయనని ఒక ఆడిది ఆడ కూర్చున్న ఆడిది అడుగుతుందంటే ఆయనకి ఎంత అవమానం. పిలిచి అవమానించినట్టే కదా, పిలిచి కొట్టినట్టే కదా. నీకు ఇవ్వకుంటే ఇష్టం లేకుంటే నీకు ఇయ్యను, నువ్వు దీనికి అర్హుడు కాదు, లేకపోతే నీకు రాదు అని అన్న ఉప్పల బాలు గమ్మున వచ్చినావు ఏమో. అది కాకుండా నువ్వు చీర ఎందుకు కట్టుకున్నావు అంటే, మరి పాత సినిమాలో చాలా మంది కట్టుకొని, ఇప్పుడు రాధిక వాళ్ళ భర్త కొజ్జోళ్ళ వేషం వేసి ఆ సినిమాలో చేసిండు. అందరికీ మీకు గుర్తే, ఆయనకు మంచి పేరు వచ్చింది. మరి ఆయన అంత మంచి సినిమాల చీర అది కట్టుకొని ఒక సినిమానే చేసిండు ఆయన. మరి రాధిక పెనిట్ అంటే ఆయన ఎంత పెద్ద హీరో,
మరి అలాంటి వాళ్ళు చేస్తంటే ఈయన ఒక కంటెంట్ కోసం చీర కట్టుకుంటూ పలిబాలు ఆ చీర ఎందుకు కట్టుకున్నామంటే కంటెంట్ కోసం, కడుపు కోసం, ఫ్యామిలీని బతికించుకుంటున్నాను కోసం. ఎందుకంటే మీరు కూడా పైసల కోసం అక్కడ కూర్చున్నారు కదా, మరి అది యాది మర్చిపోయారు ఈ ఇద్దరు ముగ్గురు జడ్జిమెంట్లు. ఆయన కొత్తగా వచ్చిన ఆయన కూడా వేరే వాళ్ళని ఏందో మాట్లాడుతుండు. అజిత ఎవరో ఉన్నాడు ఆయన కూడా మొన్న కొత్త పిచ్చగాడి పొద్దారు కదా అట, ఆయన కూడా ఇట్లనే బిగ్ బాక్స్కి వచ్చి అక్కడ కూర్చోబెట్టిండు. ఆయన పాత సీనియారిటీ ఆయన దగ్గర ఏం లేదు. ఒకటే కూర్చున్న వాళ్ళది తప్పు కాదు, కూర్చోపెట్టేటోళ్ళది తప్పు. మళ్ళా వీళ్ళని కూర్చోబెట్టినప్పుడు మాట్లాడే తరీక ఉండి మాట్లాడితే బాగుండు. ప్రజలు వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఆ స్టేజ్ మీద కించపరిచిండ్రు. అది ఏపాటి కరెక్ట్ నాగార్జున గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రజలు ఆమె ఇందు ఆమె పేరు బిందు, ఆ బిందును అక్కడ ఏమన్నాడంటే సోషల్ మీడియాలో ఏమని చేసి పెట్టిండో తెలుసా? మగవాడ కాదా ఇప్పు చూపి అమ్మ అని ఒకడు ఘోరంగా పెట్టిండు. అంటే అలాంటి ఒక ఆడపిల్లవు అలాంటి ఎందుకు ఎదుర్కోవాలి, ఎందుకు అనాలి? నువ్వు అనకుంటే ఇవాళ వాడు ఆ మాట అంటాడా? మాకే మంచిగా అనిపించలేదు. అందు గురించే ఒక్కసారి నవదీప్ ఆలోచించి మాట్లాడితే బాగుండు. ఉప్పల్ బాలు పాపం చాలా కన్నీరు ఏడ్చినట్టే బాగా ఏడుస్తాడు. ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్న సంగతి దేశం మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయనది ఒక చిన్న పిల్ల మెదడులాగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి అంతే అలానే బతుకుతాడు. వాళ్ళ అమ్మని సాగుకుంటుతాడు. నీ కోటేశ్వర్లు నీ అలా ₹1,00,000 జాబోడు కూడా తల్లిని చూసుకోడు, తల్లిని అంత ప్రేమించుతాడు. అదే ఆయన కాడున్న గొప్ప మనసు. ఏ పీదోడైనా ఒక 5,000 ఎవరన్నా ఇచ్చింది అనుకో అలా ₹1,000 దానం చేస్తారు. మీ బతుకులు అవి కూడా కాదు. ఉప్పల్ బాలు అనే అర్హత ఎవరికి లేదు. ఉప్పల్ బాలుని చాలా మందిని ఫాలోవర్స్నే కానీ ప్రజలే కానీ మంచిగా సంపాదించుకొని ఉన్నాడు ఉప్పల్ బాలు. ఒకసారి అది ఆలోచించుకుంటే బాగుండు. ఆలోచించకుండా వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళని కూర్చోబెట్టిన వాళ్ళనే నేను ఏ ఈడేలని అదే చెప్తా, ఉన్న నిజాలు చెప్తా. ఎందుకంటే నాగార్జున గారు ఏమో డబ్బులు ఇవ్వలేదు, సోషల్ మీడియాలు కాదు. డబ్బు బంగారం మనం చచ్చిపోయినప్పుడు ఏది రాదు. నాగార్జున గారు నువ్వు పిల్లికి బిచ్చబెట్టవని దేశం అంతా తెలుసు. కానీ ఈ బిగ్ బాస్ వల్ల పేదవాళ్ళని పిలిచి అవమానించకుండా పేదవాళ్ళని పిలిచి ఏదన్నా చేస్తే బాగుంటుందని ప్రజలు బయట ప్రతి ఒక్కళ్ళు అంటుండ్రు. వాళ్ళు అంటుండ్రు అనే నేను చెప్తాను. ఇంకా నవదీప్ని అయితే తిట్టారా అని తిట్లు. ఈయన మీద కూడా ఈయన బుద్ధిమంతుడు, ఈయన సంవత్సరా, ఈయన బతుకు పోలీస్ స్టేషన్ తిరగలేదా, డ్రగ్స్ లో చిక్కలేదా అంటుండు. ప్రజలు అంటుర్రు. నీకు మేము చెప్తాను, నువ్వు వినాలి. ఎందుకంటే అలాంటి మాటలు ఎందుకు అనిపించుకోవాలి? ఎందుకంటే నువ్వు దేశానికి ఏ మెసేజ్ ఇద్దామని నవదీప్ అన్నావు. మరి దేశానికి ఏ మెసేజ్ ఇద్దామని పెళ్లి పేరంట లేకుండా నువ్వు కూడా ఉన్నావుగా. నీకు ఉప్పల్ బాలుకి తేడా ఉందా? మరి అదొకటి ఆలోచించితే బాగుంటది. నవదీప్ అంటే ఇంతకుముందు ఏదో కొద్దిగా అని అనుకున్నాం, కానీ ఉప్పల్ బాలుని నువ్వు చీర ఎందుకు కట్టుకున్నావు గే నామన్నది. ఈయనేమో చీర కట్టుకున్నా. మరి చీర చాలా మంది హీరోలు కట్టుకున్నారు, వాళ్ళందరూ ఎందుకు కట్టుకున్నారో అదొక్కటి ఇప్పుడు ఆలోచించు. నవదీపు రాధిక గారి భర్త ఒకటి కొజ్జా వేసి ఆ సినిమాలో ఫైట్ చేసిండు. ఆ సినిమా హిట్ పట్టిండు. లాలస ఎవరు ఉన్నారు. మరి ఆయన చీర కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నావు అని ఎవరన్నా అడిగినరా ప్రజలు? అది సినిమా బతుకు. అదే మేకప్ వేసుకొని కడుపు కోసం డబ్బు కోసం ఏది చేస్తే అది చేయాలి. ఆయన కూడా అదే ఒక కంటెంట్ చీర కట్టుకోమన్నాడు, చేస్తాడు. దానికి చీర కట్టుకుంటే తప్పు ఎలా అయిందో నవదీప్ నువ్వు కూడా చెప్పాలి. నువ్వు దీనికి సమాధానం చెప్పి తీరాలి. నువ్వు జడ్జిమెంట్ మీరు ముగ్గురు కూడా ఆ జడ్జిమెంట్ చేయకుండా పక్కకు తొలగండి. అదొకటే కోరుకునేది మీ నుంచి. నిజంగా నా అగ్ని పరీక్ష అంటే గత సీజన్ తో పోల్చుకుంటే చాలా వరస్ట్ అయిపోయింది ఈ సీజన్. అసలుకి మనుషులకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా తెలియకుండా మరి మాట్లాడుతారు. మరి దేని విషయం గురించి మాట్లాడుతారో నాకు అర్థం అవ్వట్లేదు. అసలుకి పర్సనల్స్ తీసేసి అంటే వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చేసి ఈ స్టేజ్ లో కూర్చున్నారని చెప్పేసి వాళ్ళు సొంతంగా అయితే మర్చిపోతున్నారు. ఒక ఉప్పల్ బాలుని నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, నీ వీడియోస్ వల్గారిటీ అని అంటే ఫస్ట్ నవదీప్ గారి గురించి మాట్లాడుకోవాలంటే నవదీప్ వీడియోస్ సినిమాలో తీసుకుందాం. ప్రస్తుతానికి గౌతమ్ SSC అని సినిమా రిలీజ్ అయింది. అప్పుడేముంది, ఒక అవారాగాడి ఇంట్లో చిన్న కొడుకులా ఎట్లుంటాడో అవారాగాని గురించి చూపించారు. మొన్న చందమామ సినిమా అనేది రిలీజ్ అయింది. ఆ చందమామ సినిమాలో ఏముంది, ఒక రోగ్ క్యారెక్టర్. అది ఆ రోగ్ క్యారెక్టర్ దేనికి సంబంధించింది? అది అసలుకి పెళ్లి కాకముందుకే ఎట్లా కడుపు చేయాలని చెప్పేసి దాని గురించి చూపించిందా? మరి నీ వీడియోస్ లో ఏం క్లారిటీ ఉంది? నీ వీడియోస్ లో ఏమంటే ప్రభుత్వాన్ని ఏమన్నా మార్చేదానికి ఏమైనా ఉందా? వాడేదో పుట్ట కోసం వాళ్ళ ఇంట్లో ఏమంటారు వాళ్ళ ఇంట్లోని లైక్ ఫీడ్ చేయాలని చెప్పేసి
ఆ విధంగా ఈ విధంగా ఆఖరికాడు ట్రాన్స్ లాగా యాక్టింగ్ చేసి మరి వీడు ఈ స్టేజ్కి వచ్చిండు. నాకు తెలిసి నవదీప్ ని ఏమంటారు ఉప్పల్ బాల్ పక్క పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు అయితే ఉప్పల్ బాల్నే ఎక్కువ గుర్తుపడతారు. నవదీప్ అయితే నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని అంటారు. అంత పెద్ద ఏమంటారు సెలబ్రిటీ అంటే నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ ఛానల్లో అలా ఎలా మాట్లాడతారు? ఆ బిందు మాధవి అయితే మరీ దారుణంగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అని అంటే నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అని అంటే, అదే ఉప్పల్ బాలు నిన్ను బిందు మాధవి నువ్వు ఒక లెస్బియనా అని చెప్పేసి అని అడిగితే ఈమె తీసుకోగలుగుతుందా? సరే ఒకవేళ నిజంగా ట్రాన్స్జెండర్ అంటే ఇంతకుముందు తమన్నా సింహాద్రి, ప్రియాంక వీళ్ళందరూ వచ్చారు కదా, మరి వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అడగలేదు వాళ్ళని? మీరు నిజంగా ట్రాన్స్జెండరే కదా మీరు అని చెప్పేసి ఎందుకనంటే చెప్తే చెప్పు తీసుకొని కొడతారు కాబట్టి అట్లా చెప్పలేదు. ఎందుకు ఒకప్పుడు నువ్వు బిగ్ బాస్ లో ఆడుతున్నప్పుడు నటరాజ్ మాస్టర్ తో ఏమన్నా గొడవ అవుతున్నప్పుడు ఐ స్టాండ్ ఫర్ ఏ బాయ్, ఐ స్టాండ్ ఫర్ ఏ ఉమెన్, ఐ స్టాండ్ ఫర్ ఏ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అన్నావు. అది మర్చిపోతున్నావా నువ్వు? అభిజిత్ అయితే ఏం లేదన్నా. అభిజిత్ అయితే ఇంకా నిజంగా ఒక అమ్మాయి మంచిగా ఉంటే అమ్మాయి హగ్ ఇచ్చి కిస్ ఇచ్చింది అని అంటే అమ్మాయికి డైరెక్ట్ గ్రీన్ లేపేస్తాడు. ఇంకా అట్లుంది మొత్తం. సో నేనేమన్నా అంటే అగ్ని పరీక్షకి ఎవరైతే కామనర్స్ వస్తారో వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళ డిసిప్లిన్ ఏంది చూసి వాళ్ళ టాస్క్లు ఆడగలుగుతారు లేదా అని చెప్పేసి చూసి సెలెక్ట్ చేయాల్సింది. సో వాళ్ళు ఎక్కడ చిల్లర చేస్తారో చిల్లర చేసే వాళ్ళని ఎలా కొట్టాలని చెప్పేసి చేసే వాళ్ళని మీరే చిల్లర చేస్తే ఎలా? ఒక జడ్జిమెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మీరే చిల్లర చేస్తే ఎలా? సో నాకు కంప్లీట్ గా నచ్చలేదన్నా. సో నేనేంటంటే పర్సనల్ గా నవదీప్ కి బాడీ పెంచిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. బిందు మాధవ్ ఏంది, ఆమెకి ఎవరైనా నచ్చి బిందు మాధవ్ మీరు ఆడపులి అని చెప్పేసి అని అంటే ఆమెను తీసుకుంటారు. ఇంకా అభిజిత్ అని అంటే ఆయనకు 2 హగ్గులు ఒక కిస్ ఇస్తే ఆయన గ్రీన్ లేపుతాడు. ఇంకా అంతే, ఇంతకు మించి ఏం లేదు. చెప్పుతో ఎవరు? శ్రీముఖి ఒక కంటెస్టెంట్ వచ్చి నా బంగారం అంటే నిజంగా రన్నింగ్ రాజా అంటే అతను కూడా మనకు తెలుసు అంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నాడో పాపులారిటీ గురించి. అట్లాంటి వ్యక్తి అంటే ఒకటి చెప్తున్నా, కామనర్స్ ఎవరు వెళ్ళలేదు దాంట్లోకి, అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ వెళ్ళారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే రేపటి నాడు మాలాంటి కామనర్స్ వస్తే ఏం రెస్పెక్ట్ ఇస్తారు? వాడు వచ్చేసి ఏదో వాడు చెప్తుంటే వాడు చేసే టైంకి అక్కడ వస్తున్నప్పుడు ఎలా మాట్లాడుతావు శ్రీముఖి? నువ్వు బిగ్ బాస్ ఏమంటారు రన్నర్ అప్ వచ్చిందే ఈ యాటిట్యూడ్ చూసి, ఈ బల్బు చూసే రన్నర్ అప్ వచ్చినావు అనుకుంటా నాకు తెలిసినంతవరకైతే. వాడు వచ్చి దగ్గరకు వచ్చి ఏదో కంటెంట్ చేద్దామని చెప్పేసి దగ్గరకు వస్తుంటే నువ్వు ఎలా మాట్లాడుతావు అసలుకి నాకు అర్థమైతే లేదు. చెప్పు తీసుకొని కొడతా, చెంప మీద కొడతా, వాడా నేను ముట్టుకుంటుండా, నేను హక్ చేసుకుంటుండా? అంటే నీ టీఆర్పీ కోసం నువ్వు 10 మందిని ఎక్కిరియొచ్చు, నీ టీఆర్పీ కోసం నువ్వు 10 మందిని ఏమంటారు హేళన చేయొచ్చు. అంతేగాని నీ గురించి నీ దగ్గరకు వచ్చి మాట్లాడే అర్హత కూడా లేనప్పుడు మరి ఎందుకు పిలుస్తారు అగ్ని పరీక్షకి? మీరు ఎందుకు పిలుస్తారు అగ్ని పరీక్షకి? మీరు మీ చెత్త షో అసలు నిజంగా చెప్పాలంటే. ఒకప్పుడు బిగ్ బాస్ చూడాలంటే నాగార్జున గారు, ఎన్టీఆర్ గారు, ఇది నాని గారు వీళ్ళు చేస్తుంటే మంచిగా ఏమంటారు హ్యాపీగా చూసేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏదైతే అగ్ని పరీక్ష పెట్టిర్రో కామనర్స్ కి అంత ఇజ్జత్ ఇస్తలేరు, అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అంత ఇజ్జత్ ఇస్తలేరు. మీరు లేపన్నాడు మాలాంటి కామనర్స్ వస్తే ఏమి ఇజ్జత్ ఇస్తారు? మీరు ఆడికి వచ్చినప్పుడే దెంగో అని చెప్పేసి అని అంటారేమో, అంత భయం అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే అగ్ని పరీక్ష కన్నా ముందే ఇది ఒక చెత్త షో అని చెప్పుకోవచ్చు అన్న. అసలు ఒక క్లారిటీ లేని షో ఏదైనా ఉందనంటే అది బిగ్ బాస్ షో. కొన్ని రోజులైన తర్వాత బిగ్ బాస్ షో కూడా షట్ డౌన్ అయిపోతుంది, అగ్ని పరీక్ష వల్ల షట్ డౌన్ అయిపోతుంది. సో ఒకరిని పిలిచినప్పుడు వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళకి ఏం వచ్చు ఏం తెలియదు అని చెప్పేసి తెలుసుకోండి. అంతేగాని మీ చిల్లర చేష్టలు, మీ చిల్లర పనులు కంటెస్టెంట్స్ మీద చూపెట్టకండి. నేను చెప్పాల్సింది అది. అభిజిత్ కూడా లేడీ కంటెస్టెంట్ టీఆర్పీ అన్న, కేవలం టీఆర్పీ గురించి. ఇప్పుడు ఎవరైనా సరే ఒకటి అడుగుతున్నా, నువ్వు చేయలేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అభిజిత్ ఆయన సీజన్ లో ఆడినప్పుడు ఎంత యాటిట్యూడ్ చూపించినో మనకు తెలుసు. సైలెంట్ గా ఉండి అసలు నా గురించి నీకెందుకు అన్నట్టు మాట్లాడిండు. మరి ఇప్పుడు ఆయనకేమైంది? ఇప్పుడు సరే ఆమె షూ వెళ్ళలేదు, సరే ఏమంటారు ఆమెను ఎలిమినేట్ చేయండి, సరే పంపియండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమంటారు నువ్వు వచ్చి ఆమె షూ దిగడం ఏంది నాకు అర్థం కాదు. రేపనాడు ఆమె ఇంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ లోపలికి పోతుంది, ఆమె బాత్రూమ్ కడగనంటది, నువ్వే కడుగుతావా? కడగవు కదా. ఎందుకు ఇదంతా షో ఆఫ్. ఎగో నువ్వు కంటెస్ట్ ఉన్నప్పుడు మీరు చేసి చూపించాల్సింది, అర్థమవుతుందా? ఏవైతే ఈ కామనర్స్ ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి కామనర్స్ ఓట్లు వేస్తే మీరు రన్నర్ అప్లు విన్నర్లు అయ్యి ఈ రోజు మా ముందర రుద్దుదామని చూస్తారు. కానీ మీకు నిజంగా చెప్తున్నా, ఇంకో సీజన్ లో మీకు అగ్ని పరీక్ష అనేది కూడా ఉండదు మీరు చేసే ఏమంటారు ఈ చెత్త పనులకి. అభిజిత్ మాట్లాడే మాటలపై స్పందన ఎలా ఉంది?
అన్న స్పందన అనే ఏం లేదన్న, అంటే ఒక మనిషితోని మనిషి మాట్లాడిన విధానంగా అయితే లేదు. ఒక కుక్కలతో, అంటే కుక్కలు వస్తున్నప్పుడు మనం ఎట్లా ఏమంటారు వచ్చి నడు అని చెప్పేసి ఇట్లా అంటామో అదే విధంగా అనిపిస్తుంది ఆడ. అంతేగాని ఎవరికి ఎవరి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కానీ ఒకటి చెప్తున్నా, సరే వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు రావచ్చు ఒప్పుకుంటా, కానీ వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చే ముందు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉండొచ్చు, వాళ్ళ చుట్టాలకు అంతా చెప్పుకొని వచ్చిర్రు అనుకుంటా నాకు తెలిసినంతవరకైతే. సో మీరు వీళ్ళ రెస్పెక్ట్ తీసేస్తే వీళ్ళదే పోదు, వాళ్ళ ఇంట్లోది పోతుంది, వాళ్ళ చుట్టాలది పోతుంది. ఎందుకంటే మనం సమాజం మీద ఏమైనా చిన్న తప్పు చేస్తేనే నీ కొడుకు ఇట్లా చేసిండా, నీ కూతురు ఇట్లా చేసిరా, సిగ్గుందా, కనిపించే విధానం ఇదేనా అని చెప్పేసి అని అంటారు. అట్లాంటి వాళ్ళని అంత విధంగా అవమానించి పోతుంటే రేపటి నాడు నాకు తెలిసి అగ్ని పరీక్ష వల్ల ఎవరో ఒకరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. అప్పుడు ఇది పెద్ద ఏమంటారు పెద్ద న్యూసెన్స్ అయితే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. ఏంటిది ర్యాంప్ చేస్తానని ఒకతను ర్యాంప్ చేస్తానన్నాడు కదా, దాని గురించి నవదీప్ కొంచెం ట్రోల్ చేస్తాను, రోస్ట్ చేస్తాను ఆయన. ఓకే, నేను అక్షయ్ ఏదైతే ఆయన లైక్ బయట యూట్యూబ్ లల్లా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లా రోజ్ చేద్దామని చెప్పేసి అనుకోండు. సో అతని విషయంలో నేను కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటా. ఎందుకనంటే బయట యూట్యూబ్ గా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నప్పుడు అంటే వాడికి రోజ్ చేయడం కూడా రాలేదు, అదేదో పెద్ద టాలెంట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి చెప్పింది కాబట్టి అది నిజంగా టాలెంటే కాదు. వాడు బయట ఉన్నప్పుడు ఎంత చెత్త ఏదోనో మనకు తెలుసు. సో బయటగా లోపలికి వెళ్ళినప్పుడన్నా కొంచెం మంచి మాటలు ఏమన్నా మంచిగా చెప్పేసి ఉంటే బాగుంటాయని చెప్పేసి పర్సనల్ నా ఒపీనియన్. దాని రోస్టింగ్ అని ఎవరన్నారన్నా, ఇప్పుడు నేను ఒక రివ్యూయర్ని, నేను రివ్యూ చెప్తా అంటే ఎవరి గురించి చెప్పినా సరే నేను చెప్పాలి, అది ఏమంటారు అది ఒక టాలెంట్ అంటారు. అంతేగాని నేను రోజు చేయాలంటే అంత మంచి ఆపర్చునిటీ రోజు చేయొచ్చు కదా. ఇది అగ్ని పరీక్ష షోనా లేకపోతే మీ బిల్డప్ పెట్టినా అని చెప్పేసి అంటే అది కూడా రోస్టే కదా నాకు తెలిసినంతవరకైతే. అవన్నీ అడగకుండా నేను దేని గురించి చెప్పాలి, దేని గురించి నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే నీకు ఈ అగ్ని పరీక్షలని అర్థమైతలేదు. నువ్వు లోపలికి పోయి ఏం బిక్తావు, అసలుకి ఏం చేయలేవు. సో నేనేం చెప్తున్నా అంటే యూట్యూబ్ లో రోజు చేసేందుకు యూట్యూబ్ లో 2-3 మీమ్లు వేసి ఏదో పెద్ద హైలైట్ చేద్దామన్నంత మాత్రాన లోపలికి వెళ్ళి అయితే నడవదు. సో యాజ్ ఏ కంటెస్టెంట్ గా ఆయన ఎట్లా పోయిండో లైక్ జడ్జిలు ఎంత చెత్తగా ఉండరో అక్షయ్ కూడా అంతే చెత్తగా ఉండని చెప్పేసి నాకు అనిపిస్తుంది పర్సనల్. సో ఇప్పుడు ఈ లవ్ స్టోరీ నటించిన వాళ్ళని తీసుకుంటారా, అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలా అన్న? ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ కి ఎవరెవరో అర్హులు అంటే చెప్తా. అంటే మంగ్లీ లాంటి వాళ్ళు ఎవరైతే సామాన్యుల ప్రజలు దొంగలించి బిగ్ బాస్ లోకి పోతారో, లేకపోతే జానీ మాస్టర్ ని లేకపోతే ఏమంటారో ఆయన మీద అబండాలు వేసి షష్ఠి వర్మ లాంటి ఎవరైతే వెళ్తారో, లేదా దొంగలు లేకపోతే షో ఆఫ్ చేసేటోళ్ళు, అంటే డ్రెస్సులు ఈడిదాకా వేసుకొని పోయేటోళ్ళు, వీళ్ళందరికీ అలా ఉంటది అన్న. వాళ్ళని సెలబ్రిటీ అంటాం మనం. కానీ కామనర్స్ విషయానికి వస్తుంటే కొంచెం పద్ధతి వస్తారు కదా. వాళ్ళ బాధ అంటే ఒకటి చెప్తున్నా, మీ బాధని లేకపోతే మీ కష్టాన్ని లేకపోతే అంటే ఉప్పల్ బాల్లాగా బిగ్ బాసే నా ప్రాణం, బిగ్ బాసే నా ఊపిరి అని చెప్పేసి పోతారు కదా. అట్లాంటి వాళ్ళకైతే మీకు ఆపర్చునిటీ ఇయ్యరు. ఎందుకనంటే మీరు బ్రతిమలాడుకొని కనీసం వాళ్ళ కాలు మొక్కడానికి వెళ్తున్నారు. వాళ్ళకి అట్లాంటి వాళ్ళు అవసరం లేదని అంటారు. వాళ్ళ మీద రోజు చేసి వాళ్ళ మీద వేసి అది చేశానంటే పోవచ్చు. కానీ నార్మల్ ఒకటి చెప్తున్నా, అందరైతే వెళ్ళకండి భయ్య బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అయితే చెప్తున్నా. ఎవరైతే మంచిగా బాడీ పెంచుతారో, ఎవరైతే అభిజిత్కి హగ్గులు కిస్సులు ఇస్తారో, బిందు మాధవిని ఎవరైతే ఏమనంటారో నువ్వు బాగుంటావు, నువ్వు ఆడపులివి అని చెప్పేసి ఇట్లాంటి ఎవరైతే మంచిగా చేస్తారో అట్లాంటి వాళ్ళని పంపిస్తారు. కానీ మీ టాలెంట్లు ఇవేమని ఉంటే పంపించరు. కానీ ఒకటి చెప్తున్నా, అమ్మాయిలకి కొంచెం 70% బాగుంటది. ఎందుకనంటే మీరు అందంగా తయారైపోయి వెళ్ళిపోయారు అనుకో, కొంచెం ఇక్కడ సగం డ్రెస్సులు వేసుకొని వెళ్ళిపోయారు అనుకో, మీరు టాప్ 15 కి కంపల్సరీ. ఇంకా ఏమంటారు ఇంకా కొంచెం షార్ట్ వేసుకుంటే డ్రెస్సులు మీరు ఫైనల్ దాకా కూడా వెళ్ళిపోతారు. బిగ్ బాస్ అంటే ఒక చెత్త షో, బిగ్ బాస్ అంటే అది. సో ఒకటి చెప్తున్నా, రియాలిటీ షో కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ షో. పని పాట ఏది లేనోళ్ళు చూసే షో అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సీరియల్ అనుకోవచ్చు, ఇప్పుడు బిగ్ బాస్ అనుకోవచ్చు. నమస్తే మేడం. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఇదేంటంటే చాలా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా అంటే బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా, ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ మీమ్స్ వల్ల, కాంట్రవర్సీ వల్ల అగ్ని పరీక్ష చూడని అసలు ఏం జరుగుతున్న ఉద్దేశంతో చూడడం జరుగుతుంది. చూసినప్పుడు కూడా కొంతమంది చూసినప్పుడు అరే ఏంది ఇంట్లో చేస్తున్నారు ఏంది అన్న ఫీలింగ్. అంటే కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం బాగా అనిపిస్తుంది. టాలెంట్ లేని వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఇంత దూరం ఇట్లా రాణించారన్న ఫీలింగ్ ఉంది. చాలా మంది ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా తీసుకుంటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, సో మరి ఉప్పల్ బాలుని నువ్వు ట్రాన్స్ అనడం, చీర కట్టుకొని అవన్నీ చాలా మాటలని అవమానిస్తారు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా అండి, బిగ్ బాస్ సంబంధించినటువంటి ఏదైతే అగ్ని పరీక్ష ఉంటుందో దానినే మెన్షన్ చేస్తారన్నమాట. నేను కూడా అప్లై చేస్తాను. అక్కడ ఉంటే క్లియర్ గా నువ్వు అబ్బాయో అమ్మాయి అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. అని వాళ్ళు చెప్పిన వాళ్ళ ఫామ్ లో మేల్ అని పెట్టి ఉంటాడు. అతను అడిగినప్పుడు చెప్పిన క్లియర్ గా నేను అబ్బాయి అని చెప్పడం జరిగింది.
అంటే ఆ రకంగా అడగడం కరెక్ట్ కాదు మా ఫీలింగ్ వచ్చింది. నేను ట్రాన్స్ అనడం అనేది కరెక్ట్ కాదు. అంత పెద్ద షోలో అట్లా అడగడం కరెక్ట్ కాదు మా ఫీలింగ్ వచ్చింది. సో అంటే వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకే సపోర్ట్ చేసి మిగతా వాళ్ళందరికీ అంటే రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ నో చెప్తానని చెప్పి అంటున్నారు ప్రేక్షకులు. దాన్ని మీరేమంటారు? లేదు అట్లా నచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసినట్లు కాదు, వాస్తవంగా ఉన్న టాలెంట్ బయటకు తీస్తున్నారు. కానీ తీసే విధానంలో కొద్దిగా మిస్ఫైర్ అవుతున్న ఫీలింగ్ వచ్చి ఉప్పల్ బాలు విషయంలో నాకు కళ్ళని అనిపించింది వాస్తవంగా. సో చూడండి, ఉప్పల్ బాలు అంటే ఆయన అవునన్న కాదని స్క్రాప్ వచ్చి తను నవ్విస్తుంటాడు. కానీ ఆ రకంగా వ్యక్తిని ఆ రకంగా నైట్ నీ దగ్గర టాలెంట్ లేదు బాలు, నువ్వు పాటలు పాడతావా, డాన్స్ చేస్తావా అక్కడ చూపించాలని రిజర్వేషన్ ఉండే. కానీ నేను సభ్య సమాజం నీకు ఏ మెసేజ్ ఇవ్వాలి, నువ్వు ట్రాన్స్ అనడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఉంది. నేను నిజంగా నీకు అభిమానం ఉన్నారా అన్న అట్లాంటి అవమానించే పదాలు వాడకుండా తన రిజర్వేషన్ బాగుండేది. టాలెంట్ గుర్తించి చేస్తే బాగున్న ఫీలింగ్ వచ్చింది. శాలినిలో ఏం టాలెంట్ ఉందని తీసుకున్నారు అంటున్నారు, ఏం చెప్తారు? శాలిని వాస్తవం చెప్పాలంటే తను ఏమంటారు కదా, షూస్ తోడు జరిగింది అర్థం కాలేదు. రికమెండేషన్ మనకు తెలియదు కానీ వాస్తవంగా అయితే తన షూస్ కడిగే విధానం చూసి తనకు టెస్ట్ పెట్టింది. ఒక అమ్మాయి షూస్ కడుతుంది అంత పెద్ద షోలో, తను ఆ రకంగా తీసుకుని జరిగింది. కానీ వాస్తవంగా తన దగ్గర కూడా టాలెంట్ కనిపించలేదు వాస్తవంగా అయితే. కానీ ఈ అమ్మాయితో పోల్చుకున్నా కూడా ఉప్పల్ బాలు చాలా రేట్లు బెటరే. కానీ ఆమె తీసుకోవడం అనేది అంటే షోకి గ్లామరస్ ఉండాలని తీసుకున్నారో లేకుంటే ఏదైనా లవ్ స్టోరీ క్రియేట్ అయితే వర్కౌట్ అయితే తీసుకున్నారో తెలియదు. కానీ సో ఈ ఆమెతో పోల్చుకుంటే ఉప్పల్ బాలు చాలా బెటర్ అనిపించింది. అంటే పందిలా పోర్లాడడం ఒక వ్యక్తి చేశాడు కదా, దాని గురించి ఏం చెప్తారు? పందిలా పోర్లాడు ఎవరు? ఇట్లా వచ్చే జన్మలో నేను పందిలాగా పుడతాను అన్నందుకు తన్ని నేను చూడలేదు బ్రదర్, ఆ ఎపిసోడ్ చూడలేదు. సో మరి అంటే మీకు వచ్చిన వాళ్ళు ఎవరు బాగా నచ్చారు? రాజకుమార్ నిన్న చూసినా కదా, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక రాజకుమారి కథ ఇదే, ఈ అమ్మాయి కథని ఒక స్టోరీగా తీస్తే, ఒక డైరెక్షన్ పెట్టి తీస్తే 100% సూపర్ డూపర్ హిట్ అయితే అనిపించింది నాకు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, 100 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఉంది. కానీ ఇలాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మట్టిలో మానేక ఫీలింగ్ అనిపించింది. అంటే చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నారు అంటే వాళ్ళ భర్త గురించి నెగిటివ్ చెప్తున్నది, అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. అంటే మనము చూసి మాట్లాడడం మనకే ఎంత ఉంటే తను అనుభవించింది కదా, చిన్న వయసులోనే మొదటి పెళ్లి చేసుకుంది, ఆల్రెడీ తనకు పిల్లలు పుట్టారు, ఎంతో కష్టం. చూడండి, ఫ్యామిలీ అంటే భర్త అనేవాడు పిల్లలు లాంటి ఒక స్తంభం లాంటి వాడు. సో తనే అంటే రెస్పాన్సిబుల్ లేకుండా ఉంటే నా ఫ్యామిలీ ఎలా ఉంటుంది? తన ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అయినా, నిజంగా చాలా కష్టాలు అనుభవిస్తుంటాను. సో తను కూడా కలర్ గురించి మాట్లాడడం జరిగింది. సో వాస్తవంగా అంటే కలర్తో ఇంపార్టెంట్ లేదు, క్యారెక్టర్తో ఇంపార్టెంట్ అన్నట్టుగా తన యొక్క స్టేట్మెంట్ చాలా గొప్ప అనిపించింది. తను ఆ టైంలో నిజంగా అనుకున్న, ఒకవేళ జ్యూరీ ఎవరైతే ముగ్గురు ఉన్నారో జడ్జిమెంట్, ఒకవేళ ఆమెకు ఎవరైనా నెగిటివ్ రెడ్ మార్క్ ఇస్తే మాత్రం నిజంగా వాళ్ళు బయట వరకు కొడదామన్న ఫీలింగ్ ఉండే నాకు. ఆ టైంలో అందరు గ్రీన్ ఇవ్వడం, వా ఇది కదా జడ్జ్మెంట్ అన్న ఫీలింగ్ ఉంది. రాజకుమార్ యొక్క కథని నిజంగా స్టోరీ పెట్టి తీస్తే చాలా బాగుంటుంది ఫీలింగ్ ఉంది. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీని బిగ్ బాస్ లో తీసుకెళ్ళాలి, తన టాప్ 2 లో తీసుకెళ్ళి అన్నట్టుగా నాకు అనిపించింది అండి. అంటే బయటకు వచ్చి బ్లాక్ మెయిల్ చేయడం, వీడియోస్ చేయడం, ఇలాంటి వాళ్ళని ఎట్లా చూస్తారు? బ్లాక్ మెయిల్ ఎవరు చేశారు? బయటకు వచ్చి నేను చచ్చిపోతే అది మీ పేరే వస్తుందని ఉప్పల్ బాలు కూడా అనడం జరిగింది. తన పాయింట్ ఆఫ్ తన కలగన్నాడు బిగ్ బాస్కి వెళ్ళాలని. ఇప్పుడే కాదు, చాలా ఇయర్స్ నుంచి నేను బిగ్ బాస్కి వెళ్తా అన్నాడు. అక్కడ కూడా మీరు ఒక గమనించండి, రిజెక్ట్ చేసిన తర్వాత కూడా నేను బిగ్ బాస్ ట్రై చేస్తూనే ఉంటా, 10 ట్రై చేస్తున్నా, 11 ట్రై చేస్తున్నా, 12 ట్రై చేస్తున్నా అంటే తనకు నవ్వుతూ చెప్పుడు, సరే నేను 6 ప్యాక్ సంపాదిస్తా అన్నాడు. సో అక్కడ తనకు ఫైర్ కనిపించింది అనమాట. ఎంత ఓడిపోయినా కూడా ఎక్కడైతే ఓడిపోతాం అక్కడికి గెలవాలని కసి తనకు కనిపించింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మాట చెప్పింది తనకు పేరు వస్తున్న ఉద్దేశంతో తను మళ్ళీ డైవర్ట్ అయింది. ఎందుకంటే ఒక విషయం, ఉప్పల్ బాలకి నాన్ వెషన్ ఐఫోన్ ఇచ్చిండండి. అప్పుడు నాన్ వెషన్ దేవుళ్ళకి పోల్చిండు. తర్వాత నాన్ వెషన్కి ఏదో నెగిటివ్ నాన్ వెషన్ తిట్టిన ఆయన. సో అదేంటంటే తను బయటకు వచ్చి తన విధి విధానం మారుతుంది. కానీ సో తన యొక్క కమిట్మెంట్, బిగ్ బాస్ మీద ఉన్న కమిట్మెంట్ అట్టనే ఉండాలి. ఇప్పుడు నిజంగా నాకు చూడాలని ఉంది, ఉప్పల్ బాల్ 6 ప్యాక్స్ తో ఎలా ఉంటాడో చూడాలి నా కోరిక నాకు కూడా ఉంది. ఉప్పల్ బాల్ నీకు టాస్క్ నిజంగా, ఒకవేళ నీ 6 ప్యాక్స్ వస్తే మాత్రం నేను నీకు ఫ్యాన్ అవుతా. సో జడ్జిమెంట్ ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో కొద్దిగా నెగిటివ్ వెళ్తున్నారు, కొద్దిగా అవమానించలేక వెళ్తున్నారు, బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు ఫీలింగ్ ఉంది. రన్నింగ్ రాజు అనే వ్యక్తి ఉన్నట్టు అండి, తను నిజంగా తను మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ పక్కన పెట్టండి, నువ్వు టాస్క్ ఇచ్చి నువ్వే ఇచ్చినావు టాస్క్, నువ్వు వేరే లేరు, నువ్వే టాస్క్ ఇచ్చి ఇంప్రెస్ చేయను. తను ఇంప్రెస్ చేసే విధానంలో ఆయన మట్టిలో అంటే ఊరు నుంచి వచ్చిండండి. తను దగ్గరకు వెళ్ళి అంటే అక్కలాగా చెల్లెలాగా శ్రీముఖి అని దగ్గరికి వెళ్తుంటే దగ్గర రాకు చెప్ప మీద కొడతా అంటాం. అరే ఇంకా వేరేగా మాటతో దూరం ఉండు అన్నట్టుగా ఆ మాటలు మాకు నచ్చలే వాస్తవంగా. ఇంకా ఏమో డైవర్ట్ చేసి మాటల్లో డైవర్ట్ చేసి ఉండే కానీ దగ్గర రాకు అంటే ఆయన ఏమన్నా అంటరాని వాడా లేక అన్టచబిలిటీ ఫీల్ అవుతున్నా అన్నట్టుగా ఆ ఫీల్ వచ్చేసింది అన్నమాట. ఆ రకంగా చేయడం అన్న కరెక్ట్ కాదు. బిగ్ బాస్ షోని బిగ్ బాస్ షో లాగా నడిపించండి, కానీ ఈ రకంగా అవమానించే రకంగా చేయకూడదు అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా అగ్ని పరీక్ష అని మీరు నన్ను అడుగుతున్నారు, నేను అగ్ని పరీక్ష అని చెప్పను, అవమాన పరీక్ష అని చెప్తా. ఇప్పుడు ఉప్పల్ బాలు వెళ్ళాడు. ఉప్పల్ బాలు ఎవరికి తెలీదా? సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడు, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అతనికి.
ఉప్పల్ బాలుని పట్టుకొని నువ్వెవరు అని అడిగావు చూడు నవదీప్, నువ్వు మనిషివేనా అంటే తమరికి కళ్ళు పాపం పిల్లి కళ్ళు కదా కనపడాల నవదీప్కి, పిల్లి కళ్ళు కాబట్టి కనపడలేదు. ఐ డాక్టర్కి దగ్గరికి వెళ్ళి నేత్రదానం ఎవరన్నా కళ్ళు ఇస్తే మంచి కళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్న కళ్ళు పెట్టుకొని అప్పుడు ఉప్పల్ బాలు ఎవరు అని అడగండి, మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. నువ్వేం చేస్తావు లోపలికి వెళ్ళి అని చెప్పేసి ఒక స్టేజ్ మీద అగ్ని టీవీలో అందరు చూస్తారు. ఎంతమంది తెలుగు రాష్ట్రాలే కాదు ఎక్కడికో అమెరికాకు కూడా పోతుంది ఆ బిగ్ బాస్, తెలుసు కదా మీకు. అలాంటిది ఆయనని అవమానించి పంపించారు, ఆయన అంత బాధపడుతున్నాడు. ఇంకోటి శాపనార్థాలు పెడుతున్నాడు. నేను కూడా మామూలు శాపాలు పెట్టట్ల వాళ్ళ ముగ్గురు జడ్జీలకి. ఇంకా కొన్ని రోజులు ఆగండి. ఆయన టాలెంట్ చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు నవదీప్ గారికి ఎంత టాలెంట్ ఉందో తెలుసా మీకు? చాలా టాలెంట్. ఎలా? డ్రగ్స్ లో పట్టుపడ్డారు కదా, వా ఏమి టాలెంట్ అనేది ఆస్కార్ అవార్డు, నంది అవార్డు ఇవ్వచ్చు. ఇంకోటి చందమామ సినిమాలో ఒక డైలాగ్ కొట్టాడు, ఆ సినిమాలో అనుకుంటా, పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ చేయడం ఎలా అంటే తమరు ఒక బోర్డు పెట్టుకొని అది ఒకటి చేసేయండి పర్వాలేదు, అందరు వస్తారు, అందరు పడిపోతారు మీకు, అంతే కదా మరి. కానీ చాలా మందికి నేను వాళ్ళ వార్నింగ్ ఇస్తున్నా, నాకు అంత కోపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది టాలెంట్ కూడా చూపించుకున్నారు. నేను కూడా ఒక వీడియో పెట్టా, తొక్కలోది, అది నాకు వెళ్ళడం ఇష్టం లేదు, ఒక వీడియో పెట్టామంతే, పెట్టారు. కానీ నాకు బిగ్ బాస్ అంటేనే చెత్త బిగ్ బాస్, దానికంటే బ్రోతల్ హౌస్ బెటర్ అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటుంటే, ఇదిగోండి ఒక చెవి వినిపిస్తుంది నాకు, రెండో చెవి వినపడదు, అలా పెట్టేసుకుంటా నేను, అంతే పెట్టేసుకుంటాను. ఎందుకు ఈ దరిద్రమైన మాటలు వినాలి? ఇచ్చి ఇంట్లో కూర్చుంటే పోతుందిగా. వద్దయ్యా, వచ్చినా గాడి వద్దు, అస్సలు నాకు వద్దు. దానికంటే ఫేమస్ అవ్వడానికి 99 మార్గాలు ఉన్నాయి, దాంట్లో వెళ్లాల్సిన అవసరమే లేదు. వీళ్ళు పిచ్చోళ్ళు కాకపోతే అక్కడికి వెళ్ళి ఏడ్చుకుంటూ రావడం, మళ్ళీ వీడియోలు పెట్టడము, శాపనార్థాలు పెట్టడం అవన్నీ అవసరం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. శ్రీముఖి కూడా మాట్లాడింది. బిందు మాధవి గారు ఏమన్నారో తెలుసా? ట్రాన్స్జెండరా, మీరు మొగోడేనా అని అడిగింది. సరే మొగోడో కాదో నీకు తెలుస్తుంది కదా మరి, మొగోడో కాదో చూడు, తీసుకొని పోయి, ఎవరు వద్దన్నారు? అలాంటిది నిజంగా చెప్తున్నా నేను, అలాంటి వాళ్ళని, ట్రాన్స్జెండర్ అనే వాళ్ళని, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని అవమానిస్తే పుట్టగతులు ఉండవు, పురుగులు పడి సస్తారు. నేను చెప్తున్నా కదా, నువ్వు అలా మాట్లాడాను, నువ్వు మొగోడివేనా అంటే ఆ ప్రశ్న ఏంటి? అవసరమా? నేను మొగోడినే, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని కూడా ఆయన చెప్పినట్టుంది, అక్కడ చెప్తున్నాడు కదా అతను. అలాంటిది నువ్వు ఒక ఆడదాని వై ఉండి నువ్వు మొగోడివేనా అంటే, రివర్స్ నీకు ఏదన్నా ఒక క్వశ్చన్ ఎదురు తిరిగి చెప్తుంటే నువ్వు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ఒక ఆడపిల్లగా అది కూడా ప్రపంచం మొత్తం చూస్తుంది. కానీ అమ్మా, అభిమానులు ఇక్కడ మనసు చంపుకొని మీరు పెట్టే పరీక్షలు, మీరు వేసే క్వశ్చన్స్, మీరు వేసే దరిద్రమైన మాటలు వాళ్ళు పడి కన్నీళ్లు పెట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళ కన్నీళ్ళకి, పేదవాళ్ళ కన్నీళ్ళకి కారణం ఎవ్వరు కావద్దండి. ఇది కలియుగము. ఈ జన్మలో కన్నీళ్లు ఈ జన్మలోనే తగులుతాయి. మళ్ళీ జన్మ అంటూ ఎవరు పుట్టరింగా, అయిపోయింది. దేవుడు కూడా సాల్ అయిపోయింది. అందుకే ఇప్పుడు చూస్తున్నారు కదా కలియుగంలో ఏమేమి బ్రహ్మం గారు చెప్పినట్టు ఏమేమి జరుగుతున్నాయో. 4 రోజులు మంచిగా ఉండండి, వచ్చిన వాళ్ళకి మీరు పంపించండి, లేకపోతే లేదు. సెలెక్ట్ అయితే ఓకే చేయండి. మీరు ఇలా అడగాల్సిన అవసరం లేదు. మొగోళ్ళ, ఆడోళ్ళ, చక్కల అని చెప్పేసి మీరు క్వశ్చన్స్ చేయాల్సిన అవసరమే లేదు. చంప పగల కొడతాననిందా? దూరంగా ఉండు అని. ఆయన ఏం పైన పడిపోయాడా? లేదు కదా. ఓహో, ఆ అమ్మగారు అలా అన్నారు కదా. సరే తల్లి శ్రీముఖి, నీకు ఈ మధ్యన చాలా షోస్ ఇస్తున్నారు, నువ్వు యాంకరింగ్ చాలా దాంట్లో చేస్తున్నావు, నీకు పొగరు ఓ రేంజ్ లో ఎక్కిపోయింది. నీ షోస్ చూడాలన్నా, మీరు ఎవరన్నా చూడాలన్నా అభిమానులు, టీవీలు చూసేవాళ్ళు అభిమానులు ఉంటారు, చాలా మంది ఉంటారు. అది సంపాదించుకున్నావు చాలా మందిని. ఒక సామాన్యుడు దూరంగా ఉండు, చంప పగల కొడతాను అనింది చూసారా? సరే ఆయన చంప పగల కొడతాడు, అదే డబ్బున్నోడు పోయి పడిపోతే ఏమనదు. అదే ఏ లక్షాధికారో, ఏ కోటీశ్వరుడో ఆమె మీద పడ్డాడు, దూరం దగ్గరకు వచ్చాడు అనుకోండి, పాటేసుకోవడమే ఉంటది. ఎందుకంటే పాపము సామాన్యుడు కదా, పేదవాడు కదా, అభిమానులు వాళ్ళు టాలెంట్ చూపించుకోవడానికి వచ్చారు కదా, మరి చంపలు కూడా పగలగొట్టాలి, మామూలుగా పగలగొట్టద్దు.
పగలు కొట్టించుకోవాలి మీరు చంపలు కూడా. కొట్టే కొట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి, అవమానిస్తే పడండి. మీకు వెళ్ళే వాళ్ళకి కొంచెమన్నా ఇది లేదు. ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టేశారు అక్కడ. రికమెండేషన్లు కావాలి వాళ్ళకి. మీ టాలెంట్ ఉంటే ఎక్కడన్నా ఇంకా 99 మార్గాలు ఉన్నాయమ్మా. వద్దు, వెళ్ళకండి దయచేసి. ఈసారి బిగ్ బాస్ స్టార్ట్ అయితే ఇక్కడ అడుగుతారు కదా, అప్పుడు ఎవరన్నా ఓట్లేసి గెలిపించారో బాగుండదని చెప్తున్నా నేను. ఎందుకంటే మన సామాన్యులకి, మన అభిమానులు వెళ్ళి టాలెంట్ చూపించుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరినీ అవమానించి పంపిస్తున్నారు కదా, మరి వాళ్ళ మీద మనకి ఎంత ఇది మనకి. అది ఎవరు చూసిన వాళ్ళు చూడండి. కానీ పంపించారు కాబట్టి ఓట్లు తక్కువ వేయండి అమ్మా, ఎక్కువ వేయకండి. బిగ్ బాస్ అది అంతేనా? సరే. సో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా మనం కూడా ఎవరికి ఎటువంటి ఆలోచనతో వచ్చే వ్యక్తుల్ని వాళ్ళ హావభావాల్ని ఎట్లా రెచ్చగొట్టేతనం కావచ్చు, లేదంటే ప్రేమపూర్వకం కావచ్చు, లేదంటే బాధాకరంగా కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాస్క్ అంటే డిఫరెంట్ గా వాళ్ళకి తెలియకుండా ఇవ్వగలిగితే కదా కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ యువర్ టాలెంట్ వై ఆర్ కమింగ్ టు ద బిగ్ బాస్. నీలో ఏమి టాలెంట్ లేకోకుండా, ఏమి ఇది లేకోకుండా, నాలో సత్తా ఉంది, నాలో ఇది ఉంది, నేను ఇది ఇంకోటి అంటే నువ్వు బిగ్ బాస్ అనే ఏదైతే గేటుకి నువ్వు ఎంట్రన్స్ అయ్యి వచ్చే సిచ్యువేషన్ లోనే సంసిద్ధుడై రాగలిగి ఉండింటే, నువ్వు సమర్థవంతుడు అయితే బిగ్ బాస్ నేను ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? బిగ్ బాస్ నేను ఎందుకు సెలెక్ట్ చేయదు? నీలో టాలెంట్ ఉంది, కృషి ఉంది, పట్టుదల ఉంది, శ్రమ ఉంది, బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే జడ్జెస్ చెప్పే ప్రతి ఒక్క మాటను నువ్వు ఎప్పుడైతే వినగలే శక్తి సామర్థ్యాలు నీలో ఉండగలుగుతావో దాని తగ్గట్టు నువ్వు బిహేవ్ చేస్తావు. అంతేగాని దాని మించి నిన్ను ఓవర్ యాక్షన్ చేయమని వాళ్ళు చెప్పలా. ఎవరన్నా ఏమన్నా అడిగినారా నువ్వు ఓవర్ యాక్షన్ ఎట్లా చేస్తావని, నువ్వు భయంకరంగా నవ్వుతావని? ఎందుకంటే ఈ హావ్ నీ డీటెయిల్స్ అనేది, నీ చాటభారతం అనేది అక్కడ సబ్మిట్ అయింటది. వీడు దేంట్లో మెలకువలు ఉన్నాయి, దేంట్లో వీడి కంటెస్టెంట్ గా వీడి టాలెంట్ లో ఉంటుందని చూపిస్తారు. ఆయనని మీరు అంటే ఒక క్వశ్చన్ అడిగింది, అడిగినప్పుడు ఏం అడిగింది కదా, మీ ట్రాన్స్ అని చెప్పాడు. అప్లికేషన్ ఫిల్అప్ చేసే కదా ఆయన వచ్చింది. ఆ మాత్రం తెలియదు వాళ్ళకు. జడ్జిలుగా కూర్చున్నప్పుడు న్యాయ నిర్ణేతలు ప్రతి ఒక్కటి చూసుకునే కదా అక్కడ కూర్చుని. మిత్రమా, నా పాయింట్ నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్పిన పాయింట్ కి ఎలా ఉంటుందంటే, నేనేం చెప్పా, నువ్వు అన్ని విధాలుగా తను ఏమంటే 360 degrees యాంగిల్ కెమెరాలు ఏ విధంగా ఉంటాయి, 360 degrees క్వశ్చన్స్ కూడా నువ్వు అన్ని విధాలుగా సంసిద్ధులే ఉండాలా. ఆలోచించే విధానం మనం యాక్సెప్టబుల్ గా ఉండే విధంగా ఉండగలగల్లా. జడ్జిలు కరెక్ట్ గా ఉన్నారని, వాళ్ళు కరెక్ట్ గా ఉన్ని లేకపోయినా ఏమంటే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాటని నువ్వు యాక్సెప్ట్ చేసే బులుగా ఉండగలగాలి. ఇక్కడ ఒక మాట తిడతాడు, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాను? చెత్త నా కొడుకు అంటాడు. నన్ను అన్నాడా, లేకపోతే వేరే వాళ్ళు అన్నాడా, లేదా ఈ సిచ్యువేషన్ అన్నాడా? వాట్ ఈస్ ద కంటెంట్? అడిగే క్వశ్చన్ నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. మాట్లాడే మాటలు కూడా జడ్జెస్ రిసీవ్ చేసుకోవాలి కదా, ఎందుకు అంత చులకనగా చూస్తున్నారు? ఇక్కడ ఏంటంటే వాళ్ళు వేసే క్వశ్చన్ కూడా వీళ్ళ సమాధానం వినగలగాలి కదా. ఒక అమ్మాయి వచ్చిందండి, నేను బయట దేశం నుంచి వచ్చాను అని చెప్పేసి ఏదో సాంగ్ పాడుకుంటా ఆమెని రిసీవ్ చేసుకున్నట్టు వీళ్ళని ఎందుకు రిసీవ్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోలేదు? సో ఇక్కడ ఏమంటే ఆమె తెల్లగా ఉందానా, లేకపోతే ఆమె అందంగా ఉంది రాగానే సార్ మీరు సూపర్ సార్ ఐ లవ్ యూ అని చెప్పిందానా? ఓకే, సో ఏంటంటే ఇది మంచి క్వశ్చనే. ఇక్కడ హైట్ ఉన్నారా, వెయిట్ ఉన్నారా, లావ్ ఉన్నారా, చదువుకున్నారా, బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇంకోటి ఉందా, ఇవి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఉండేటోళ్ళే బిగ్ బాస్ రావాలని క్వశ్చన్ చేసిందా? లేకపోతే ఇలాంటి లేడీస్ ఉన్న దాంట్లో ఈ కంపుగా కొట్టేటోళ్ళు ఎందుకని అనుకున్నారా? కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్నారా, లేకపోతే బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ రావాలా, పోలీసులు రావాలా, ప్రతి ఒక్కరికి ఏమంటే దిస్ ఇస్ ద ఓపెన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ది. మీలో ఉన్నటువంటి టాలెంట్ ను నిరూపించుకోవడానికి, ఒక సమాజానికి మంచి సందేశం ఇచ్చినటువంటి టాలెంట్ కలిగిన వ్యక్తులు మా కంటెస్టెంట్ కావాలని బిగ్ బాస్ ఒక అగ్ని పరీక్ష అనేది పెట్టింది. ఆల్రెడీ నాగార్జున సార్ ఏం చెప్పారు, ఇక్కడ జరుగుతున్నటువంటి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ కూడా పెట్టారు, అగ్ని పరీక్ష అనేది పెట్టారు. ఇక్కడ ఆల్రెడీ ఆయనకే తెలియదు అసలు ఏం జరుగుతున్న సిచ్యువేషన్, అతనికే చెప్పారు ఈ షో అనేది చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ అండ్ వైల్డ్ గా ఉంటుందని చెప్పారు. దానికి మీరు అన్ని విధాలుగా సంసిద్ధంగా కదా రావాల్సింది. ఎవరినైనా ఇక్కడ ఎవరిని తిట్టాలనే ఉద్దేశం కాదు, ఇక్కడ తిట్టాలనే కాన్సెప్ట్ కాదు. ఇక్కడ తిట్టాలనే కాన్సెప్ట్ బేస్డ్ పైన వాళ్ళు చేయట్లేదు. మీరు తిట్లు అంటున్నారు కదా, ఆ తిట్టులను వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేసుకోగలుగుతారనేది ఇంపార్టెంట్. అది కాదు సార్, ఇప్పుడు మనము ఒక కేసు అయింది, ఓకే, ఒకటి ఏదో రేపో ఏదో సంథింగ్ ఏదో జరిగినప్పుడు
జడ్జి దగ్గరికి వెళ్తే జడ్జి ఏమంటాడు? ఫస్ట్ నువ్వు నేరం చేయడానికి అర్హునివే కాదు, నువ్వు పో అని అంటాడా? నీ వల్ల ఉపయోగమే లేదు, నువ్వు మర్డర్ చేసిన అంటే నేను సాక్ష్యాలు ఉన్నా కూడా నమ్మను అంటావా? సాక్ష్యాలు నీ ముంగటి నుండి మొగోడు అని చెప్పేసి ఒక కాగితంలా మేలని రాసి పెట్టిండు కదా. కొన్ని వీడియోలు కూడా అలానే చేశారు కదా. అవ్వండి, ఇప్పుడు నేను కూడా చేసిన. ఇక్కడ ఏమంటే మనం అక్కడికి వెళ్ళామంటేనే నీ చాట భారత మనం కంప్లీట్ గా నీ సబ్మిట్ చేసిన నీ ప్రొఫైల్ అక్కడ ఉంటది. నువ్వు ఏం నీ టాలెంట్ ఉంది అవును వేసే క్వశ్చన్ కూడా నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా. అన్నాడు కూడా ఓకే బాగానే ఉంది. నువ్వు ఎలా చేస్తున్నావు కంటెస్టెంట్ గా నీకు ఇవ్వడానికి కూడా నేను రాగానే అవును వల్ల ఉపయోగం లేదు, అవును బాగలేవు, అవును కర్రెగా ఉండవు, అవును నల్లగా ఉండవు అనడము అవును ఇవి ప్రతి ఒక్కటి అంటారు. ఇవి అంటేనే కదా నీలో ఏముండో బయటకొస్తుంది. ఒక సాధారణమైన వ్యక్తిని ఒక సాధారణమైన వ్యక్తిని అదే ఆమెను ఫ్లైట్ ఎక్కొచ్చిన ఆమెను అట్లా అడగలేదు. ఎవరు ఆమె రాగానే ఐ లవ్ చెప్పిందా? ఆమె ఐ లవ్ చెప్పిందా లేదా ప్రపోజ్ చేసిందా? ఆమె కిస్ ఇచ్చిందా? హగ్ ఇచ్చిందా? ఇది కాదు ఇంపార్టెంట్. అది హగ్ నేను ఇంకోటి అది కాదు కాన్సెప్ట్. యు ఆర్ ద ఎంటర్ ద బిగ్ బాస్. నువ్వు ఈ బిగ్ బాస్ కి ఎంటర్ అయ్యే సిచ్యువేషన్ లోనే ఇక్కడ ఇచ్చే చిన్న జస్ట్ ట్రయల్ వర్షన్ అది ట్రయల్ వర్షన్ కే మనం ఇంత వైల్డ్ గా ప్రిపేర్ అవుతామంటే అవును ఏదో నీకు నచ్చిన వాళ్ళకి ఇస్తే కాదు. ఇక్కడ ఏదో ఇగో ఇట్లా రాగానే వెరీ గుడ్ అవును ఓకే అవును ఇంకా ఆ మాత్రం చూస్తే వాళ్ళలో ఏం ఎక్స్ప్రెషన్ వస్తుందో బయటికి. ఇప్పుడు ఇక్కడ నవరసాలు పండించే టాలెంట్ ఉండాలా, ఉండాలి. ఈ హెయిర్ కు రంగేసుడు ఎవరికి నచ్చదు. నువ్వు వేసుకున్నావు, నీకు నచ్చింది. అవును ఆయన చేసిన వీడియోలు కూడా జనాలకు నచ్చినట్టు మనం కూడా అనుకోవాలా. నేను వాడి కోసం కాదు, ఉపయోగం లేనప్పుడు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసి ఆడదాకా పిలిచినావు? అంటే తిట్టనికేనా? తిట్టడానికి కాదు, తిట్టడానికి ఎవరి తిట్టడానికి ప్రోగ్రామ్ ఎవరు పిలిచినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేసినావు? తిట్టు కూడా నువ్వు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తావు ఇంపార్టెంట్. ఇక్కడ తిట్టని విషయం కాదు, తిట్టిన పాయింట్ కూడా నువ్వు ఏ విధంగా యాక్సెప్ట్ చేసుకున్నావు ఇంపార్టెంట్ కదా. అట్లా ఉంది ఎంతవరకు కరెక్ట్? అది కూడా చాలా అయిపోయింది. ఇంక ఏమైతుంది ఏమో. అగ్ని పరీక్షలో నీళ్ళు అంటే ఇంక లోపలికి ఎట్లా అయిన తర్వాత ఇంక లోపలికి ఎట్లా అవుతుందో ఏమో తెలియదు. కానీ మీరు ఎంతమంది కొట్టుకొని సత్యం చేసిన కామన్ మ్యాన్ ని గెలిపిస్తారు అంతే. ఎట్లా ఉండాలంటే వాళ్ళకి హైట్ ఉండాలా, పర్సనల్ ఉండాలి, తెల్లతోలు కనిపించాలా, లవ్ యూ చెప్పాలా, అది చెప్పాలి ఇది చెప్పాలా. నీ ఫ్యాన్ ని పెళ్లి చేసుకుంటా అంటే కొంచెం ఏమన్నా ఎమోషనల్ అయిపోయి ఫీలింగ్ ఏమైనా కలిగితే వాళ్ళ దగ్గర పిలిచి కొంచెం అక్కడ వరకైనా పంపిస్తున్నారు. నార్మల్ యాక్టింగ్ చేసి కొంచెం వాళ్ళ టాలెంట్ ఫాలోవర్స్ పెట్టి వాళ్ళు గెట్ అవుట్ అంటున్నారు. అసలు శ్రీముఖి గారిని ఆ దగ్గర రానిటంలో ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ముగ్గురు రెడ్ కార్డ్ చూపించారు. ఏమన్నా ఉందా? వాళ్ళే కదా టాస్క్ ఇచ్చింది, నువ్వు ఇట్లా మాట్లాడి ఇట్లా ఉండని చెప్పారు. మాట్లాడి శ్రీముఖి దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఎందుకు అలా చేసింది? ఆమె ఏమన్నా అన్నాడా? ఏం అనలేదు కదా. ఇంకా నువ్వు వెళ్ళి వీడియోలు చేసుకో, నువ్వు అది చేసుకో, నువ్వు ఇది చేసుకో అంటే వీడియోలు చేసేవాడు అక్కడ దగ్గర ఎక్కడి నుంచి వస్తారు అగ్ని పరీక్ష వరకు? అగ్ని పరీక్షలో సామాన్యులకే ఎందుకు అవమానం జరుగుతుంది? అగ్ని పరీక్షలో సామాన్యులకే ఎక్కువ అవమానం. ఆర్టిస్టులు అంటే ఎవడు వస్తారు లోపలికే? ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అయిపోయి సెలబ్రిటీ అయ్యాను నన్ను అంటే నేను ఎందుకు వస్తారా భయ్? నువ్వు కాబట్టి నాకు ఒక చిన్న షో చేసుకుంటే 1,00,000 2 లక్షలు వస్తాయి అని చెప్పి అంటారు. కామన్ మ్యాన్లే కదా. నువ్వు ఎంత టీం చేసినా బిగ్ బాస్ ఉన్న పిచ్చున్నోడే వస్తారు అక్కడికి. ఇప్పుడు నీకు 10 లక్షలు ఉందన్నా, నువ్వు ఎందుకు వస్తావు? నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు టాలెంట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇష్టం నగర్ ఎంతమంది ఉన్నారు టాలెంట్. నేను సినిమాకి వెళ్ళాలి, నాకు అది ఉంది ఇది ఉంది, నేను అది చేయాలి, హీరో కనిపించాలి, స్క్రీన్ కనిపించాలని చాలా మంది ఉన్నారు. అది ఇంట్రెస్ట్ తోనే కదా వస్తారు. టీఆర్పీ రేటింగ్ కోసము, వాళ్ళ మనీ కోసము, లేకపోతే ఇప్పటి నుంచి బిగ్ బాస్ గ్యాప్ వచ్చేసింది కదా, దీని ద్వారానే కొంచెం ట్రోలింగ్ అయ్యి ఇంకా మంచిగా వెళ్తుంది. పోయిన సీజన్ కానీ ఈసారి కలెక్షన్ వస్తుందని చెప్పి అలా చేస్తున్నారేమో. అదే ఎందుకు మాట్లాడతారన్న? ఎవరు స్వార్థం వాడది. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అనుకో, నాకు ఇంత బడ్జెట్ మాట్లాడుకుంటాను, ఇన్ని రోజులు ఉంటా, జనాలు అవసరమైతే ఉంచుతారు లేకపోతే బయటకు పంపించారు. నాకు డబ్బు వస్తుందా లేదా, నేను సేఫ్ కొన్నానా లేదా అన్న విధంగా ఎవరు స్వార్థం వాడే చేసుకుంటాడు కదా. కామన్ మ్యాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇంకా ఎవరు సపోర్ట్ చేయడు కదా. నేను ఎక్కానా, కొట్టానా, సంపాదించుకున్నానా, నేను బయటకు వెళ్ళిపోయినా అంతే. ఆ విధంగానే ఉన్నాడు. ఇప్పుడు ఇది కాకపోతే బిగ్ బాస్ కాకపోతే నేను బయట ఎన్నో చిన్న రోల్ చేసుకుంటా, లేకపోతే యూట్యూబ్ మీద, లేకపోతే ఏదో చిన్న సీరియల్ మీద సంపాదించుకుంటా. కామన్ మ్యాన్ వాడు ఒక గొర్రెతో సమానం లెక్క చూస్తున్నారు అంతే. తిట్టినా పట్టినా వాడు బిగ్ బాస్ కి వెళ్ళాలి. ఇప్పించిన వాడు మొన్న ఒక అమ్మాయి ఫోన్ పగలు కొట్టిందా, మహాతల్లి పగలు కొట్టిందా చేసి పట్టుకున్నా. డమ్మీ ఫోనా? ఏదో ఫోన్ పగలు కొట్టాడు కన్నా. ఫోన్ పగలు పట్టిన కొడితే ఆ మహాతల్లి షూ తెప్పుకుంటే ఆయన వచ్చి కాలే పట్టేసుకున్నాడు. ఇంకా ఆల్రెడీ వికెట్ డౌన్ అయిపోయింది, ఆడు పడిపోయాడు. ఇంక గ్రీన్ సిగ్నల్ చూపిస్తాడు ఆమెకి. సేమ్ అదే అవమానాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్ కి వెళ్ళినా కూడా సేమ్ అవమానాలు అక్కడైనా భరించాల్సిందే కదా.
లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ విషయం వాళ్ళు ఏంటంటే అన్న ఇన్ని అనుమానాలు చేసినా కూడా అసలు ఉంటారా ఉండరా, అది కూడా ఒక విధంగా చేస్తున్నాం, కావాలని చేస్తున్నారేమో. ఒకవేళ ఇన్ని తట్టుకొని కూడా దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఉంటే ఉంటాము, లేకపోతే అక్కడితో బయటకు వచ్చేస్తాము. ఇది కూడా ఆ టాస్క్ కూడా పెట్టొచ్చు కదా, చెప్పలేము. అంతే, అన్ని తట్టుకుని వెళ్తాడు, ఏమి తట్టుకుని బయటకు వచ్చేస్తాడు. అగ్ని పరీక్షలో అవును చూసుకుంటే కనుక అమ్మాయిలు వస్తేనేమో అవునవును వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. అవును చేయట్లేదు అదే. కాబట్టి అగ్ని పరీక్ష అనేది అదొక పెద్ద ఫేక్ అయిపోయింది. అగ్ని పరీక్ష అనేది అసలు నమ్మట్లే ఎవరు. ఈసారి బిగ్ బాస్ లో దశ అవతారం అంటే ఒక్కొక్కరు అవతారం అనమాట బయటకు వస్తుంటది. ఎవరెవరు ఏ అవతారాలో వాళ్ళ ఓలకాలు ఎంతో చెప్పలేము. అలాంటిది అగ్ని పరీక్ష చూస్తున్నంత సేపు అది పెద్ద ఫేక్ అయిపోయింది. అసలు అగ్ని పరీక్ష ఎవరు నమ్మకండి, అదంతా అబద్ధం. అది అగ్ని పరీక్ష అనేది అబద్ధం అంతా. కాబట్టి అగ్ని పరీక్ష పెట్టి కామనర్స్ అని రమ్మని వచ్చిన తర్వాత అవమానిస్తున్నారు భయంకరంగా. నీ కాడ ఎంతెంత డబ్బులు ఉంది, మీకు ఎంతెంత అవసరం ఉన్నాయి, నువ్వేం పని చేస్తున్నావు, నీ కాడ ఎంతెంత ఏముందని. అంటే ఏం మాట్లాడినా కూడా కామనర్స్ వచ్చి ఏం చేసినా ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇది బాగాలేదని వేస్తారు. అదే ఎవరైనా లేడీస్ అమ్మాయిలు వచ్చి ఏం చేసినా కూడా బాగుందని వేస్తారు. అదేందో అతను స్టేజ్ దిగి ఆయన రావడం ఏందో, ఆయన హగ్గులు ఇవ్వడం, లవ్ లెటర్లు రాయడం, ప్రపోజ్ చేయడం, పూలు ఇవ్వడం, అతను నెంబర్ తీసుకోవడం ఏందండి ధర్నాలో అన్యాయం లేదు అసలు ఎక్కడ. ఉప్పల్ బాలు ఉన్నాడు, ఉప్పల్ బాలుకి ఎంత అన్యాయం అంటే, ఉప్పల్ బాలు అనే అతను కష్టపడి పైకి వచ్చాడు. అతను మనలాంటోడే, అతను మనలో ఒకడతను ఉప్పల్ బాలు అనే అతను. అదే ఇప్పుడు ఆ బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలో జడ్జీలుగా ఉండేవాళ్ళు ఎవరు కామర్స్ కాదు. వాళ్ళు పుట్టుకతోనే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. పైగా నవదీప్ అనే అతను అతను బిగ్ బాస్ గెలవలు. ఆయన గెలిచింది లేదు, చేసింది లేదు. పైగా అతని గురించి చెప్పుకోవడానికి సినిమాలు కూడా ఏ సినిమా కూడా బాగుంటుంది, ఒక్క సినిమా కూడా బాగాలేదు. కానీ అతను ఏదంటే అది మాట్లాడతాడు. పైగా ఇంకో ఉంది బిందు మాధవ్ అని, ఆమె కూడా అసలు ఆ బిందు మాధవ్ కూడా ఆమెకి సరిగ్గా పనిచేయట్లేదు మైండ్. అసలు ఆమె జడ్జిగా తీసేయాల. ఆమె కూడా పెద్దగా గొప్పగా కూడా ఏమీ లేవు. ఆమె వీడియోలు కానీ సినిమాలు కానీ అవి ఏం బాగుండవు, దారుణం. చిన్నపిల్లలు అయితే అసలు చూడలేరు. అబ్బా దారుణం. ఆ సినిమాలు కానీ వాళ్ళు కానీ అన్ని దారుణాలు. ఇంకా అబ్జిత్ ఉన్నాడు, ఇంకా అతనైతే ఏందో అతను సైలెంట్గా ఉంటాడో, ఏదంటే అది మాట్లాడి పోతాడు. జడ్జీలుగా ఫెయిల్, వీళ్ళందరూ ఫెయిల్. వీళ్ళని జడ్జీలుగా తీసేయండి, వద్దు. వీళ్ళు ఉన్న రోజులు కామర్స్ అనేవాళ్ళు పేదవాళ్ళు బిగ్ బాస్ లో పోలర్ అంతే. ఏందండి ఆ మాటలు, ఎంతసేపు జీతాలు ఎంత, డబ్బులు ఎంత, ఆస్తులు ఎంత, ఏంది అన్యాయం. అవును, ఇప్పుడు దాకా బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష సెలెక్ట్ అయిన వాళ్ళందరూ అన్ఫేరింగే, వేస్ట్. బిగ్ బాస్ లో ఇప్పుడు దాకా, ఇప్పుడు లాస్ట్ సీజన్ కానీ ఇప్పుడు కానీ వాళ్ళు పేదవాళ్ళని చెప్తే చాలు పో అన్నారు అంతే. పైగా ఉప్పల బాలు అనే అతను ఏ స్కాములు చేయలే, ఎలాంటి అన్యాయాలు చేయలే, ఎలాంటి బెట్టింగ్ యాప్లు కానీ ఎలాంటి గొడవలకి పోలా. అతని మీద ఏ కేసులు కూడా లేవు. అలాంటి అతన్ని పట్టుకొని నువ్వు మగ ఆడ ట్రాన్స్ అనడం అది కరెక్టే కాదు. ఇప్పుడు అగ్ని పరీక్ష పోయే ముందు అప్లై చేసి పోతున్నారు అక్కడ క్లారిటీగా. ఆ ఫామ్లో రాసి సెలెక్ట్ చేసి తర్వాత అక్కడ పోయిన తర్వాత అడిగి ఏంది వెనక ముందు చూసి పొమ్మన్నారు. అలాంటిది అయినా కూడా పోయినా కూడా అప్పటికి నువ్వు ఏందని కావాలంటే ఏమని అర్థం? ఒక మనిషిని అవమానించడానికే చేస్తున్నారు. ఏంటి రేటింగ్ కోసం, ఫేమస్ కోసం, ఆ టీఆర్పీ రేటింగ్ బాగా చేయడానికి పేదవాళ్ళని నానా మాటలు అంటున్నారు. చూడండి మీరు కావాలంటే ఆ ముగ్గురిని, ఆ జడ్జీల ముగ్గురిని తోడుకొద్దాం. జనాలు ఎవరు గుర్తుపట్టరు. ఉప్పల బాలు దారిని పోతుంటే జనాలు అతన్ని గుర్తుపడుతున్నారు. కారణం ఏంది? సెలబ్రిటీ ఎవరు అప్పటికేడా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళు ఫెయిల్యూర్ అంతే. నాగార్జున గారు దయచేసి ఈ అగ్ని పరీక్షకి జడ్జీలని మార్చేసేయండి. వద్దండి వాళ్ళు మాకు, వాళ్ళని చూడలేకపోతున్నాం అండి. ఏంటంటే ఆ మాటలో వాళ్ళ బిహేవియర్ కూడా బాగాలేదు. ఆమె కూడా లేకుండా పోవడం బెస్ట్. వద్దండి ఆమె కూడా యాంకర్ వద్దని. యాంకర్ మార్చండి, జడ్జీలు మార్చండి దయచేసి. బిగ్ బాస్ లో పేదవాళ్ళ ఛాన్స్ ఇవ్వండి. ఉప్పల బాలు ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. ఉప్పల బాలుని ఎన్ని మాటలంటే ఆయన మాట్లాడినారు కాబట్టి నష్టపరిహారం చెల్లించాల్సిందే అంతే. ఉప్పల బాలుకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. అదే విధంగా అతనికి క్షమాపణ కూడా చెప్పాలి. ఉప్పల బాలుకి మీడియా ముందే క్షమాపణ చెప్పాలి, మీడియా ముందే నష్టపరిహారం చెల్లించాలి. 5 కోట్లు 10 కోట్లు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సింది అంతే. తర్వాత అంతకుముందు పర్ఫార్మెన్స్ వేరే, తర్వాత పర్ఫార్మెన్స్ వేరే. ఆయన మాట తీరే మారిపోయింది, ఆయన బాడీ స్టైలే మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ అక్క లోపలికి పోయిన తర్వాత ఒక 2-3 రోజులు, ఒక వారం అనుకో, వారం రోజులలో తెలిసిపోతుంది అక్క కరెక్ట్గా రైతు పర్సనేనా, అక్క కరెక్ట్గా సింగరేనా, అక్క లోపల ఉన్న విధానం ఏంది అనేది ఒక వారంలో తెలిసిపోతుంది. ఇంకొక విషయం ఏమిటంటే నేను ఒకటి చెప్పాలనుకున్నా,
శ్రీముఖి అక్క అంటే ఆ అక్క ఇట్లా అని నవ్వుతుంది. ఆ నవ్వుకు నేను పెద్ద ఫ్యాన్ అండి. నిజం చెప్పాలంటే అక్కకు పటాస్ నుంచి ఫ్యాన్ కాబట్టి అక్క మీరు రన్నింగ్ రాజా దాంట్లో చేసింది కరెక్ట్ కాదు అక్క. ఒక వ్యక్తిని నన్ను ముట్టుకోవద్దు అనడం, నా దగ్గరికి రావద్దు అనడం తప్పు. ముట్టుకోవద్దు అనడము కరెక్టే, కాకపోతే అక్కడ టాస్క్ ఇచ్చిండ్రు కాబట్టి ఆయన చేయాల్సింది. ఇప్పుడు ఆయన చేయకపోతే వాళ్ళు తిడతారు, చేసినా మీరు తిడుతుర్రు. అసలు ఆయన ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి ఏం చేయాలి? ఒక వ్యక్తిని నార్మల్ పర్సన్ వచ్చినప్పుడు భయపెట్టకుండా మీలో ఒకటిగా కలుపుకుంటే, మీరు కూడా ఒకప్పుడు కష్టపడ్డోళ్ళే కదా, మీరు కూడా స్టూడియోల చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, మీరు కూడా అవకాశాల కోసం దేవులాడిన వాళ్ళే కదా. దయచేసి కించపరచకుండా మంచిగా మాట్లాడి వాళ్ళకు సపోర్ట్ అన్న చేయండి, తీసుకోండి, లేకపోతే పంపియండి. కానీ తీసుకొని ఆయనను ఒక వారం వరకు చూసుకోండి. ఆయన మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే పెట్టుకోండి, లేదంటే బయటికి పంపించండి. అంతే తప్ప ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పేసి దాన్నే పట్టుకొని ఆపేస్తే కాదు. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చిండు, చాలా అంటే చాలా కష్టపడి వచ్చిండు. వాళ్ళ ఫ్యామిలీ అయితే ప్యూర్ మిడిల్ క్లాస్. ఇప్పుడు బయటికి వచ్చి ఆ విధంగా నెగిటివ్ గా జడ్జెస్ మీద వీడియోస్ పెట్టకుండా ఉండాల్సింది అంటున్నారు. బయటకు వచ్చి వీడియోలు పెట్టద్దు, ఏమంటే అక్కడనే మాట్లాడాల్సి ఉండాల్సింది. ఇప్పుడు మీరు ఉన్నారన్న, మిమ్మల్ని ఇప్పుడు ఒక సర్టిఫికేట్ లా ఆయన ఏంది, ఆయన మొగనా ఆడనా రాసి పంపించినప్పుడు అనిపిస్తుందండి. చెప్పండి, జడ్జెస్ తప్పు లేదనుకోండి, మరి అదే జడ్జిని ఆయననే మీరు అని వాళ్ళు అంటే ఆయనని అంటే వాళ్ళకి అవమానం కాకుండా అంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంది? ఏం లేదు, ఆయనని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ చూడండి, ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే పెట్టుకోండి, లేదంటే మీకు నచ్చకపోతే పబ్లిక్ ఎవరు ఓట్ లేకపోతే పంపియండి, పబ్లిక్ డిసైడ్ చేస్తారు కదా. ఫేమస్ కానికే కారణం, జనాలలోకి తెలవని కారణం కృష్ణకాంత్ పార్క్ కాడ ఉన్న యూట్యూబర్స్ మాత్రమే. కృష్ణకాంత్ పార్క్ కాడ కెమెరామెన్ పెట్టుకుని యూట్యూబర్స్ వాళ్ళు ఈ రోజు ఇంత ఫేమస్ చేసినందుకే ఈరోజు బిగ్ బాస్ జనాల మధ్యలో పోయింది. వాళ్ళు కానీ ఈ రోజు లేకుంటే జనాల మధ్యలో ఎవరికి తెలియకపోదు బిగ్ బాస్. అది కాక ప్రతి సంవత్సరం గెలుచుకుంటూ వస్తున్నాడు ప్రతి ఒక్క సెలబ్రిటీ. వీడియోస్ వచ్చినాక చూస్తారు, వాళ్ళ గురించి ఒక్కసారి కూడా థ్యాంక్స్ కూడా చెప్పరు. ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తున్నాను, ఈరోజు కృష్ణకాంత్ పార్క్ కాడ యూట్యూబర్స్ లేకుండా ఉంటే బిగ్ బాస్ అనేది జనాల మధ్యలోకి రారు. అది ఇంకో విషయం ఏదంటే, యూట్యూబర్ మన ఉప్పల్ బాలు ఫ్రెండే, క్లోజ్ ఫ్రెండ్సే. మేము టిక్ టాక్ నుంచి ఫ్రెండ్స్. ఉప్పల్ బాల్ని షోకి పిలిపించి మరీ ఇన్సల్ట్ చేసినారు. అదేదో ముందరనే చెప్పింటే కూడా తన షోకి వెళ్ళకపోవు. అగ్ని పరీక్ష షో అనేది కంపల్సరీ ఆడికి వెళ్ళి ధర్నా చేయడానికి మా సోషల్ మీడియా తరఫున ఉప్పల్ బాల్కి ఎప్పుడు సపోర్టే ఉంటాము. నవదీప్ గారు అలా అనడం, ఇంకా బిందు మాధవి గారు కూడా మీరు మెన్షన్ చేసి అలా అనడం, నేను పేరు యూజ్ చేయకూడదు. అది తన అబ్బాయి అని తను మళ్ళా చెప్తే మళ్ళీ జనాలకి వేరే వెళ్ళిపోతుంది. జెన్యూన్ చెప్తాను, ఉప్పల్ బాలు ట్రాన్స్జెండర్ అన్నారు. అంటే ట్రాన్స్జెండర్ చూసినారా? ఏడన్నా పోయి భిక్షాటం చేసినారా? చెప్పండి, ఏదైనా భిక్షాటం చేసిందా? ఒక సోషల్ మీడియా మా టీం వ్యక్తిని భిక్ష అంటున్నారు. అదే వాళ్ళ కుర్చీలో కూర్చొని మేము గలీజ్ గా మాట్లాడితే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే, బయట నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు కూడా షో మొదటిలో వాళ్ళు కూడా ఎవరికి తెలియదు, షోకి వచ్చిన తర్వాతనే ఎక్కువ పరిచయం. బయట ఎవరైనా ఉప్పల్ బాలను, నవదీప్ కానీ అక్కడ ఉన్న ఎవరైనా జడ్జెస్ కానీ జనాలకి వెళ్తే ఉప్పల్ బాలుకున్నంత క్రేజీ వాళ్ళ ముగ్గురిట్లో ఎవరికి లేదు, ఇది కన్ఫర్మ్. అది ఇంకో విషయం అన్న, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకప్పుడు టిక్ టాక్ లో కొన్ని కోట్ల మంది, నాకు తెలుసు కొన్ని కోట్ల మంది, ఏపీ తెలంగాణ కాదు ఆస్ట్రేలియా అన్ని దేశాలలో నాకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ముగ్గురికి చెప్తున్నాను, మీరు ముగ్గురు జడ్జిలో లేకుంటే సాధారణ మనుషులే, నా లెక్క బట్టలు వేసుకుంటారు, ఏమంటే నా లెక్క హెయిర్ స్టైల్ మీరు కొట్టుకోరు, ఓకేనా? మీరు పౌడర్లు రాసుకొని ఇవన్నీ మేకప్లు వేసుకొని మీరు చేస్తారు. దయచేసి ఒక ఆర్టిస్ట్ ను, ఒక యూట్యూబర్ కానీ ఎవరన్నా వచ్చింటారు ఛాన్స్, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. ఎందుకంటే ఏదో బిగ్ బాస్ మా అదృష్టానికి తలిగితే జాక్పాట్ లెక్క ఒక వ్యక్తికి తగిలింది పోయినసారి, రైతు బిడ్డ ఆయనకు. అట్లా ఏదైనా జాక్పాట్ తగులుతుంది, మేము పోతాం అక్కడికి, ఏదో పేరు వస్తుంది, మా కుటుంబం బాగుపడుతుంది. ఎప్పుడు చూసినా ఇవే ఇక్కడనే రోడ్ల మీద ఉండకుండా ఇవే మా అదృష్టం ఉంటుందని అక్కడికి వచ్చాం. అంతేగాని ఎవరినైనా సరే ఉప్పల్ బాలు అనేది కాకుండా ఇంకా ఎవరినైనా సరే చాలా మందిని అన్నారు, అలాంటి అంతే బాగోదు. ఈరోజు నాగార్జునకైనా సరే, మీ బిగ్ బాస్ టీంకైనా సరే, ఎవరికైనా సరే దయచేసి సోషల్ మీడియాలో అందరినీ ఎవరిని తప్పుగా మాట్లాడొద్దండి.
ఇంకా మీరు ఏదన్నా అడగాలంటే చెప్పండి, దానికి ఆన్సర్ ఇస్తాను. కాబట్టి ఇప్పుడు అగ్ని పరీక్ష అంటున్నారు కానీ సామాన్యాలే ఎక్కువ అక్కడ అవమానిస్తుంది. దాని మీద అన్న ఇప్పుడు అగ్ని పరీక్ష ఏ దానికి పెట్టినారన్న? వాళ్ళు కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదా. అగ్ని పరీక్ష ఏదంటే ఫస్ట్ ట్రైలర్, సినిమాలో ట్రైలర్ వస్తుందా అట్లా ట్రైలర్ వస్తుంది. ఇది కూడా జనాలకు తెలగాలి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అగ్ని పరీక్ష అనేది. దాని గురించి అంతేగాని అగ్ని పరీక్ష అంటే ఏది లేదు. ఏదో ఆర్మీలో ఉంది కొత్తగా వచ్చింది ఇప్పుడు అగ్ని పరీక్ష, ఆ కంటెంట్ తీసుకొచ్చి వీళ్ళు అగ్ని పరీక్ష పెట్టారు. అంటే ఇప్పుడు అభిషేక్ వచ్చి ఒక లేడీకి కాల్ని కుడుస్తాడు, చెప్పుల్ని కాలుస్తాడు. అవన్నీ ఇప్పుడు అన్ని షో టీఆర్పీ కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు. అందుకే ఉప్పల్ బాల్ను కూడా అలా చేసి బయటకు పంపించినారు. బయట సోషల్ మీడియా మొత్తం ఉప్పల్ బాల్కే సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా మీ మీడియా ద్వారా మా ఉప్పల్ బాల్కి కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉప్పల్ బాల్ గురించి జస్ట్ తన వ్యక్తిగతం అందరికి తెలిసింటది, మీకు కూడా తెలిసింటది. ఏ రోజు కూడా ఒక ప్రమోషన్ చేయలేదు, ఎవరు కూడా చేయలేదు. మన వైజాగ్ సత్య బెస్ట్ ఫ్రెండే, తను ఇక్కడ లేడు కాబట్టి సపోర్టింగ్ లేదు. ఇంకో విషయం ఏదంటే సోషల్ మీడియా కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలా. అలాగే ఇంకోసారి కూడా చెప్తున్నా నాగార్జున సార్ గారికి, అలాగే కృష్ణకాంత్ పార్క్ ఉన్న యూట్యూబర్స్ అందరికి గుర్తించాలని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. మీరు బిగ్ బాస్ లో ఇప్పటికీ 10 సీజన్లు అయిపోయినాయి, ఎవరు గుర్తించట్లేదు. 11వ సీజన్ అన్నా మీరు గుర్తించాలా. వీళ్ళందరినీ యూట్యూబర్ కృష్ణకాంత్ పార్క్ ఉన్న యూట్యూబర్లని ఏదో ఒక రోజులో వాళ్ళ షోలో కూడా వాళ్ళను ఏదో ఒక ఆదివారం శనివారం ప్రతి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు కదా, వీళ్ళను కూడా తీసుకొచ్చి ఆ స్టేజ్ లో కూర్చోబెట్టాలని నా కోరిక. ఎందుకంటే మీ గురించి ప్రతిరోజు వీళ్ళు యూట్యూబ్ లో తీసుకుపోయి వాళ్ళు పెడతారు. ఏదైనా కంటెంట్ మస్తుకుంటాయి పెట్టినకే. ఏదో యూట్యూబ్ మీరు మీ బిగ్ బాస్ గురించి చెప్తే ఏదో నలుగురికి తెలుస్తుంది, ఒక వైరల్ అవుతుంది అనుకుంటున్నా. ఇదే మన ఆంధ్రలో జరుగుతుంది, అదే కర్ణాటకలో తమిళనాడులో ఎక్కడ లేదు. జస్ట్ మన హైదరాబాద్ తెలంగాణలో మీ బిగ్ బాస్ గురించి హైలైట్ చేస్తున్నారు, అంతేగాని వీళ్ళకి అంత అవసరం లేదు. నెక్స్ట్ కూడా మీరు ఇంకోసారి చెప్తున్నాను రిక్వెస్ట్, ప్లీజ్ వీళ్ళందరినీ ఫస్ట్ షోలో కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఒక రోజు కూర్చోబెట్టి వీళ్ళని కూడా చూపెట్టాలనే నా కోరిక. కామన్ మ్యాన్లు ఊర్లల్లో ఇప్పుడు పొలాల కాడ పోయి చూస్తే బీటెక్ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా పొలం పనులు చేస్తుర్రు. అలాంటి వాళ్ళు రైతు కూలీలు వాళ్ళని తీసుకుంటే బాగుంటది అని చెప్పేసి నేను అంటా ఉంటా. అర్థమైందా? వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ రైతులకు సంబంధించి జాన్సీ ఉన్నారు, మీకు వేరే ఏమైనా టాలెంట్ ఉంటే చూపించాలంటే ఆయన ఇమిటేషన్ వస్తుంది నాకు అని చెప్పేసి ఇమిటేషన్ స్టార్ట్ చేసింది. అక్కడ వేరే ఏమన్నా టాలెంట్ ఉందా అని. ఇప్పుడు ఆ టాలెంట్ ఉందా అని అడగడం కాదు, టాలెంట్ చూపించడానికి నువ్వు ఒక క్వశ్చన్ అయ్యి, నువ్వు డాన్స్ చేస్తావా, డాన్స్ చేయి, మమ్మల్ని నవ్వించు అని చెప్పేసి క్వశ్చన్ అయ్యి చూపించంటే ఏం చూపిస్తాడు, ఏం చేయాలి ఒకటి మీరు అడిగితే కదా. ఇప్పుడు మనం ఎగ్జామ్కి పోయినప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, నువ్వు క్వశ్చన్ లేకుండా నీకు వచ్చింది రాయ అంటే రాస్తామా? రాయం కదా. ఒకటి ఏమిటిదంటే మనకి ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ ఇవ్వాలా, క్వశ్చన్ పేపర్ తీసుకొని అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలా అని చెప్పేసి మనం రాస్తాము. మనకి ఇంతకుముందు చదువుకున్న అవగాహన నెత్తిలో ఉంటది కాబట్టి రాస్తాము. అది లేకుండా నీ అంతటి నీవే క్వశ్చన్ రాసుకో, నీ అంతటి నీవే ఆన్సర్ రాసుకో అంటే ఎట్లా రాసుకుంటారండి? కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంకొకటి కూడా చాలా మంది నాకు అన్నది ఏంటంటే అవన్నీ మాకు ఇప్పుడు మేడిపల్లి స్టారు అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఆయన చూడు నిజమైన సామాన్యుడు, పాపం ఆయనను చూస్తే అవి వీడియోలు అంటారు. కానీ నిజం చెప్పాలంటే పొద్దుగాలు లేస్తే సాయంత్రం వరకు కష్టపడతారు తెలుసా. పని చేస్తాడు ఆయన, డైలీ లోన వేసుకొని పని చేసి సాయంత్రం కాగానే వచ్చి 2-3 వీడియోలు చేసుకొని జనాల్ని నవ్విస్తూ ఉంటాడు తెలుసా. అలాంటి వ్యక్తి ఆయన సామాన్యుడు కాదా? ఇప్పుడు ఇంకోటి మన లోకల్ పిల్ల అని చెప్పేసి కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు బషీర్ మాస్టర్ అని చెప్పేసి, ఒక వైజాగ్ సత్య అని చెప్పేసి, ఉప్పల్ బాలు ఆయన సామాన్యుడు కాదా? వాళ్ళ ఆయనకి ఏమైనా గవర్నమెంట్ శాలరీ వస్తుందా, లేకపోతే ఆయనకి ఏమైనా జాబ్ ఉన్నదా? అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు కదా. ఆయనకు పబ్లిసిటీ లేదా? తెచ్చి పబ్లిక్లో నిలబడితే ఇంతమంది నిలబడతారు చేతగానోడా అని. ఏమో తీసుకుంటేనే మంచిది, ఎందుకంటే అలాంటి వాళ్ళని తీసుకుంటే ఇంకా బిగ్ బాస్ కి మంచి ఏంటంటే గౌరవం ఇంకా ఎక్కువ అవుతుంది అని అనుకుంటా ఉన్నా. వాట్ నెక్స్ట్? ఇక వాళ్ళు టాస్కులు ఇచ్చినప్పుడు చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు బురజాలో అంటే ఆడ బురజా ఉన్నదా, బురజాలో దూకిండా? అట్లయితే దూకితే దూకండి, ఆ బురజా కూడా నాకమంటే నాకుతారు. ఇంకేమో ఇది ఎవరిది? అన్నాడు అతను.
దాంట్లో ఆ. పంది ఎందుకు కావాలనుకుంటున్నావు అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు, బురదలో దొరకచ్చు, ఉన్న రోజులు ఉండొచ్చు, లేని రోజు ఎవరెవరు ఎక్కడ పొగేస్తారన్నారు. బురదలో పంది పొలుతారు కదా అని బురద తెచ్చి పెట్టినాం. బురద తెచ్చి అప్పటికప్పుడు పొలమన్నారు. ఈ ఫోటోలు చూపిస్తా ఉన్నాయి. ఆయన పొర్లిండంటే ఆయన నిజం, ఆయన సామాన్యుడే, ఆయనను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆయన బురదలో కూడా పొర్లిండంటే ఆయన లోపల ఎంత పట్టుదల ఉంటది, ఆయన లోపల కసి ఎంత ఉంటది సాధించాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళని కదా తీసుకునేది. ఏమనింది, నువ్వు ఇందుకు కాదు పట్టుకురావు, నువ్వు నీ పని చేసుకోమని పంపించేసి ఏమంటారు ఎందుకంత దిగజారిపోతున్నారు ఎవరు పబ్లికా? ఒకటి ఏమిటిదంటే దిగజారుడు కాదన్నా, ఇగో బయటే మా పరిస్థితులు బాగాలేవు, ఒక జాబ్స్ లేవు, ఒక ఏమి లేవు అని చెప్పేసి ఇగో ఈ ప్లాట్ఫామ్ మీద వెళ్తే మాకు ఏదో ఒకటి క్రియేట్ అయ్యి నెలకి ఇంత ఇన్కమ్ రావచ్చు, ఒక ఫేమ్ అయితే ఇంత, ఒక యూట్యూబ్ నుంచో ఒక యాడ్కి పోయినా ఇంత వీడియోలు పోతే మాకు ఇంత దొరకవచ్చు ఒక ముద్దన్న అని చెప్పేసి వాళ్ళు ఆడికి పోతుర్రు. క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్ చాలా మంది ఉన్నారు కదా, అన్న ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయినోడు ఎన్ని సంపాదిస్తున్నాను మీరు అనుకుంటారు కానీ అందుట్లో ఎవరైతే 8 లక్షలు 9 లక్షలు 10 లక్షలు ఉంటాయో గాళ్ళే మన ప్రమోషన్లు అవి పెద్ద పెద్ద వాళ్ళకే ఇస్తారు. చిన్న వాళ్ళకు యాయో బట్టల షాపులు అవి వచ్చిన చిన్న చిన్నవి వస్తాయి, 1000-1500 చేసుకుంటారు. అదే వాళ్ళు అయితే ఇప్పుడు 8-9 లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎన్ని తెలుసా, వాళ్ళు ఒక్కటిసారి 10,000 20,000 50,000 లక్ష వరకు తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అన్న ఒక పల్లవి ప్రశాంత్ ఒకటి చేసిండు అన్న, బట్టల షాప్ ఒకటి చేసిండు, ఆయనది 1 lakh పోయింది. నేను ఒక బట్టల షాప్ చేసా, నాది 2 lakh పోయింది. అంటే 1 million ఫాలోవర్స్ ఉంటారు ఆయనకు, నాకు అంతమంది లేరు, 46,000 ఉండరు. కానీ మాకెందుకు అంత డబ్బు ఇయ్యరు? అంటే ఇప్పుడు అంతమంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకు మినిమం 50,000 నెలకు ఏడికి పోవన్నా, వాళ్ళు సామాన్యులు ఎట్లా అవుతారే? బిగ్ బాస్ లో లేకుండా అవ్వచ్చు కదా, ఫాలోవర్స్ రావచ్చు కదా, 5 లక్షలు 6 లక్షలు. అరే అన్న అది కాదు, నువ్వు ఫాలోవర్స్ చూసి కాదు, వ్యూస్ చూడు, ఎవరు ట్రెండింగ్ లో ఉండరో వాళ్ళని చూడు, చూసి అన్న అరే ఏం లేనోడు కూడా ట్రెండింగ్ లో ఉంటారు, అటువంటి వాడిని ఎంకరేజ్ చేయి, పిలిచి నువ్వు వాని టాలెంట్ అడుగు, చూపిస్తాడు. నువ్వు రన్నింగ్ రాజు ఉండడు, వాని మొగం మీద ఒక మాట అన్నారు, ఎంత బాధ అనిపించింటది. ఇంకోటి పిత్తుకొని ఇగో నేను అందరిని పిత్తిపిస్తా అంటాడు, పిత్తిపిస్తా అంటే అది పిత్తు అంటే అందరు అనుకుంటారు అనుకోదు లేదు అనుకుంటారు, కాదు అది భయం. తెలంగాణలో సగం ఏరియాలో అంటారు అది, అవతల కర్నూలులో పిత్తుకొని పోతావు అని అంటే అది భయం, అంటే భయపడిపోతావు, భయపెట్టిస్తా అని అర్థమైందా? అది మా ఏరియాలో కూడా అంటారు అట్లా, అర్థమైందా? ప్రతి షో నవ్వించేదే కాబట్టి నవ్వించండి, నవ్వించే వాళ్ళని తీసుకోండి. ఏదో మేము ఇట్లా మా బతుకులు ఇట్లా అనేవాళ్ళని కాదు, టాలెంట్ను చూసి తీసుకోండి. ఇంతకుముందు ANR గారు, NT రామారావు గారు, ఒక కృష్ణ గారు, ఒక పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, అలాంటి హీరోలు ఉన్న టైంలో ఎట్లా నడిచింది, ఇప్పుడు కూడా ఆ రూట్ల టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకోగలరని నేను కోరుతా ఉన్నా. అట్లా ఎందుకంటే ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది రోడ్ల మీద ఉండరు. ఇంద్రనగర్ గడ్డకు రండి నా ఎంబడ, నేను డజన్లు చూపిస్తా. ఒక్కొక్క డైలాగ్ కొట్టమంటే మన బాలకృష్ణలకు ఆగకుండా ఒక అర్ధ గంట కొడతారు తెలుసా, నిజమానా? ఒక్కొక్కరు దేహానికి తప్ప దాహానికి పనికి రాని అని చెప్పేసి డైలాగులు వేస్తూనే ఉంటారు. ఒక ఆయన ఇక్కడికి వచ్చిండు మొన్న, చూసి పరిచయం అయినా తెలుసా నేను, డైలాగులు ఏమన్నా కొడుతున్నాడా గిసోన్ టోళ్ళని ఎందుకు వదులుకుంటారు అబ్బా అని అనిపించింది నిజంగా. అట్లా టోళ్ళని తీసుకోవాలి, అర్థమైందా? ఇక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సినిమాల విషయంలో తీసుకుంటే హీరోలు కూడా మారాలి, అర్థమైందా? హీరోలు ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ అనగబట్టి వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? ఇప్పుడు బాగా అయినండి, వెనకటికి ఒక ఎన్టీ రామారావు, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, ఇంకా ఇట్లా చాలా మంది, చిరంజీవి, ఇట్లా హీరోస్, వెంకటేష్ గారు,
నాగార్జున గారు ఉన్నారు కదా, ఈ హీరోలు ఏం చేసేటోళ్ళు అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందల ఒక రోజు ఫోటో షూట్ పెట్టేటోళ్ళు ఫ్యాన్స్ కోసం. అది తగ్గిపోయింది. ఏంటంటే హీరోలు ఫ్యాన్స్ కి దూరం అవుతున్నారు. సినిమాలలో ఎట్లా దూరమే ఉన్నాయి, కానీ ఆ ఫ్యాన్స్ కి ప్రతి నెల ఒక ఫోటో షూట్ పెడితే వాళ్ళు ఎంత మురిసిపోతారో అంత మురిసిపోతారు. అలాంటిది ఫ్యాన్స్ ని దగ్గర చేసుకొని అప్పుడప్పుడు ఒక ఫోటో ఇస్తే అంత క్రౌడ్ ఉండదు, వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు, అంత బాడీ గార్డ్ సెక్యూరిటీ కూడా అవసరం ఉండదు. కానీ హీరో ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఉన్నది, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఒక 4 సంవత్సరాలకు వచ్చేది ఉంది. 4 సంవత్సరాల వరకు అంటే అప్పుడప్పుడు ఫోటో షూట్ పెడితే బాగుంటది. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ సినిమా రానికి 3 సంవత్సరాలు పట్టింది అనుకో, ఒక 6 నెలలకు ఒకసారి ఫోటో షూట్ ఫ్యాన్స్ తోటి పెడితే అరే మా హీరోని కలిసిన అని చెప్పేసి ఆడు సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పుకుంటారు. అట్లా హీరోలు కూడా ఫ్యాన్స్ కి దగ్గర కావాలి. మొన్న చేసింది చూడు మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం కలిసి ఒక మీటింగ్ పెట్టి ఆయన ఎంత మంచిగా ఫ్యాన్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఫోటో తీయండు. ఆ హీరో లాగా ప్రతి ఒక్క హీరో చేస్తే ఆయన ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఆయన. అక్క రండాక ఇక ఇది మాత్రం చేయాలి, చేస్తే బాగుంటది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని బాగా ఒక బలంగా కవచంగా చూసుకుంటాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచాన్ని ఎందుకు ధరిస్తారు? అవతల వ్యక్తి మనల్ని గాయపరచకుండా ఆ కవచం లాంటి వాళ్ళే ఫ్యాన్స్ అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఎప్పుడు ఆయన ఫ్యాన్స్ ని మాత్రం వదులుకోడు. అర్థమైందే? చాలా నా ఫ్యాన్స్ నన్ను ఎంకరేజ్ చేసి ఇంత లెవెల్ కి తెచ్చిందని ఫీల్ అవుతాడు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంతకు ముందు మన చిరంజీవి గారు కూడా ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఒక రోజు బ్లడ్ బ్యాంక్ దగ్గరనో ఏడనో ఫోటో షూట్ పెడుతున్నారంట అప్పట్లో ఫ్యాన్స్ తోటి. ఇప్పుడు అది మిస్ అయిపోయారు. ఇప్పుడు ప్రతి హీరో అది చేయాలి, ఫోటో షూట్ అందరు ఫ్యాన్స్ తోటి పెట్టుకుంటే ఏంటంటే మా హీరోని నేను కలిసినరా అని గర్వపడతారు. అట్లా అవే కారణం. ఇప్పుడు మీరు ఫ్యాన్స్ కు దూరం అవుతున్నారు షూటింగ్ లో అనుకుంటా. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీస్ కి టైం ఇస్తున్నారు. మిమ్మల్ని ఇష్టపడే మీ ఫ్యామిలీకి టైం ఇచ్చినప్పుడు మీ ఫ్యామిలీ కంటే ఎక్కువ మిమ్మల్ని దేవుళ్ళుగా పూజించే మీ ఆడియన్స్ కి మీ ఫ్యాన్స్ కి ఒక రోజు కేటాయించి కన్నడలో యాస్ తెలుసా, ఒక్క రోజు 700 ఫోటోలు 800. బిగ్ బాస్ ఈసారి బిగ్ బాస్ లో దశావతారం. ఇది బిగ్ బాస్ సీజన్ 10. ఇది ఈ టైమ్స్ సీజన్ టైం ఏ టైం? ఇది 10 టైం. ఈ బిగ్ బాస్ సీజన్ 10 టైంలో అగ్ని పరీక్ష అనేది పెద్ద ఫేక్ అయిపోయింది. ఉన్నోడికి ఒకలాగా, లేనోడికి ఇంకోలాగా, ఆడవాళ్ళకి ఒకలాగా, మగవాళ్ళకి ఇంకొకలాగా. ఏంది ఇది? ఏంది అన్యాయం? ఆపో. ఉప్పల బాలు మానవుడు, నా ఫ్రెండ్ ఉప్పల బాలు మంచి మనిషి. బెట్టింగ్ యాప్లు, చెడు మాటలు, వ్యసనాలు, ఎలాంటి కేసులు కానీ ఎలాంటి గొడవలు కానీ ఎక్కడికి పోడు. అలాంటి మంచి మనిషిని ఏదంటే మాట్లాడారు. నువ్వు ట్రాన్స్ అనడం, నువ్వు ఆడలేదా మగ అని మాట్లాడడం, ఇలాంటివన్నీ ఎంత బాధాకరం అంటే ఇలాంటి మాటలు ఖచ్చితంగా అగ్ని పరీక్షలో ఉన్న జడ్జీలు ఎవరైతే అన్నారో వాళ్ళు ముఖ్యంగా క్షమాపణ చెప్పాల్సింది. ఉప్పల బాలుకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా, నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాల్సింది అంతే. ఉప్పల బాలుకి క్షమాపణ చెప్పి ఉప్పల బాలుకి మీడియా ముందే క్షమాపణ చెప్పాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే. వాళ్ళకి ఆ బాధ అర్థం కావాల్సింది. వీడియో చేయడం జరిగింది అంటే ఆయన చదువుకోలేదు కాబట్టి అవమానంతో ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. అవును, ఊరు వాళ్ళకు చెప్పు తీసుకొని కొడుతుంది ఆయన ఆడ స్టేజ్ మీదనే నువ్వు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నావు అది అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు జడ్జి ప్లేస్ లో కూర్చొని చేస్తున్నారు. కానీ దానికి ఆ ప్లేస్ కి వాళ్ళు అర్హత పొందిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు అసలు. జడ్జిగా ఉన్నారే కానీ దేనికి చెప్పండి. వాళ్ళు నవదీప్ అనే అతను ఏ బిగ్ బాస్ వాళ్ళు గెలవాలి, అతను ఓడిపోయాడు. ఆయన అంటే జనాలు ఎవరు ఓట్లీలో ఆయనకి ఆ టైంలో సీజన్ 4 or 5 ఎక్కడో ఓట్లీలు అతనికి ఎందుకు బాగా ఆడక 1 సీజన్ 1 ఓకేలే ఏదో ఒకటి. కాబట్టి బిగ్ బాస్ లో పోవడం, గెలవలాగా రావడం. అలాగే శ్రీముఖి అనేవి యాంకర్ ఆమె కూడా గెలవల.
అలాగే అభిజిత్ అనే అతను కూడా అతను డబ్బు కోసం ఆశపడిపోయి అతను సూట్ కేసు ఇస్తాం బాగుపోతే ఇతని పరిస్థితి కూడా అంతే సాధనం. కాబట్టి ఎవరు కూడా గెలిచిన వాళ్ళు ఇప్పుడు బిందు మాధవ్ అనే ఉంది, ఆమె కూడా ఓటీటీలో ఓట్లు లేవు ఏమి లేవు ఇప్పుడు ఆ టైంలో. కాబట్టి ఏంటంటే వాళ్ళు గెలవడం ఫేకే. వాళ్ళు ఆ బిగ్ బాస్లు ఏం సాధించిందంటే ఏమి లే. బిగ్ బాస్ సాధించలేని వాళ్ళని చేతగాని వాళ్ళని తీసుకొచ్చి జడ్జీలుగా పెట్టి పైగా వాళ్ళు అడిగే మాటలు ఉన్నోడిని ఒకలాగా లేనోడిని ఇంకోలాగా. మాటకు వస్తే నీ జీతం ఎంత, నీ బతికి ఎంత, మీ నాయన ఎంత సంపాదించాడు, నీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉందా నీకు భూమి, 50 ఎకరాలు ఉందా, హైదరాబాద్లో ఉందా, పల్లెటూరులో ఉందా, ఏందంటే ఆ మాటలో నువ్వేం పని చేస్తున్నావు, సాఫ్ట్వేరా, డాక్టరా, లాయరా, డాక్టర్లకే ఛాన్సులు ఇస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీల పిల్లలకే ఛాన్సులు ఇస్తారు. ఏందంటే అవును శ్రీముఖిని పడాలా బిందు మాధవ్ తప్ప. అదే అబ్బాయిలందరూ బిందు మాధవ్ని శ్రీముఖిని, అమ్మాయిలందరూ అభిజిత్ని నవదీప్ని. కాబట్టి వీళ్ళందరినీ పొగిడి వాళ్ళ కాళ్ళ మీద పడి అయ్యా మీరే మాకు దిక్కు అంటేనే తప్ప ఏరే దిక్కులే. ఆయన నవదీప్ అయితే మరీ దారుణం. లవ్ లెటర్లు, హగ్గులు, ముద్దులు ఆడాడే. ఓర నాయన ఏందా ఈ అన్యాయం అసలు. ఏందంటే బిగ్ బాస్, పైగా బిగ్ బాస్ వల్ల సమాజానికి అంత దెబ్బే. చూడలేకపోతున్నారు దాన్ని. వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ వ్యవహారం అన్ని దెబ్బతీస్తాయి, మనోభావాలు మొత్తం దెబ్బతీస్తాయి. పైగా అగ్ని పరీక్షని పెట్టి కామనర్కి ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ఒక మనిషి ఏ పని చేస్తే మీకు దేనికంటే ఇప్పుడు బిగ్ బాస్లో పోయే ముందే అడుగుతున్నారు క్లారిటీగా, నువ్వు ఏ పని చేస్తావు ఏందనేది. పోనీ ఆడకపోయిన తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడచ్చా? ఇప్పుడు మనం ఎవరికి పుట్టాలో ఎలా పుట్టాలో అనేది దేవుడు భగవంతుడు నిర్ణయిస్తాడు. మన చేతుల్లో లేదది. నువ్వు ఎవరికి పుట్టాలనేది నీ చేతుల్లో లేదు, నువ్వు ఎలా పుట్టాలనేది నీ చేతుల్లో లేదు. అలాంటప్పుడు దేనికి అడుగుతావు? అలా నీ టాలెంట్ ఏంది అడుగు. నువ్వు మంచోడివే చెడ్డోడు అడుగు. అదే ఏ టాస్క్ ఇవ్వకుండా అసలు ఆ మనిషి ఎలాంటోడు ఏం అడగకుండా పాపాగానే ముఖం మీదే మాటలు అడిగి, అంటే ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేవు, అతను కేసులు పెట్టలేడు, బయట కూడా ఏం అడగలేడు. అదే కానీ పరిస్థితి బాగున్న వాళ్ళు కానీ మీరు కానీ అంటే ఆ మాట వదిలిపెట్టరు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఫేక్ అని చెప్పచ్చు. చూద్దాం. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నా ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా అయితే జడ్జీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఎవరికి? ఉప్పల బాలుకి మీడియా ముందే క్షమాపణ చెప్పాలి. మీడియా ముందే నష్టపరిహారం చెల్లించాలి. అది 5 కోట్లు ఇస్తారా, 10 కోట్లు ఇస్తారా, మీ ఇష్టం. అది ఖచ్చితంగా మీరు ఒక 2 కోట్లు 3 కోట్లు ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించాలి మీరు. ఎందుకంటే ఈరోజు పాప మాత్రం వచ్చి బయట లోకంలో మీ వల్ల చెరగలేకున్నాడు ఆయన. ఇదంతా ఎవరి వల్ల? మీ వల్లే కదా. ఏంటంటే ఆ మాటలు మాట్లాడు, ఎందుకలా మాట్లాడతారు? అదే గాన మిమ్మల్ని గాన మాట్లాడితే మాత్రం రాని ఇంకా బతకబలే ఓయమ్మ లేపేస్తారు. ఇంకా మీడియా వాళ్ళందరూ రమ్మని వేస్తారు. ఓయమ్మ ఓడి బతికేంత ఓడేంత అన్ని లేరు పోని కేసులని వేస్తారు. అంతే ఓడిని బతకనీరు ఇంకోడిని.